నరసింహ సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్ ఉంది కదా, ఓకే. ఆ టైప్ ఆఫ్ యారగెంట్ క్యారెక్టర్ అనమాట. క్లాత్ కూడా ఓపెన్ చేసేసి కమాన్ కమాన్ ఫోర్స్ఫుల్ గా మీద పడేది. అమ్మాయి తరపున ఎవరు వచ్చారు అంటే ఈ మహిళా సంఘాలు 2 days ఎంత వరకు చేయగలమో అంతవరకు ఏర్పాట్లు చేసి పెళ్లి కూడా అయిపోయింది. అమ్మాయి ఎవరు, ఎక్కడుంటారు, అసలు ఏ ఊరు, సిబ్లింగ్స్ ఎవరు, ఎంక్వైరీ అప్పుడు మొదలు పెట్టా. నా ఏజ్ 1986 అయితే తనది 1976. 10 years డిఫరెన్స్. అమ్మా అమ్మా నన్ను కొట్టేస్తున్నాడమ్మా, చంపేస్తున్నాడమ్మా. డిఎస్పీ దగ్గరికి వెళ్ళి, మేడం ఇలా జరిగింది, నేను ఏం చేయాలో తెలియట్లేదు, మీకు ఇలా చెప్తున్నాను అని అనగానే ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాను అనమాట. వైట్ అండ్ వైట్ వేసుకొని నేను అక్కడే ఉండిపోయాను. నా ఫోటో తీసుకొని ఊరంతా తిరిగేది అనమాట. ఈ అమ్మాయి 498 కేసు పెట్టింది, సో మీ అబ్బాయిని ఎక్కడున్నా గానీ స్టేషన్ కి రమ్మనండి. సబ్ జైల్లో ఎన్ని డేస్ ఉన్నారు? 15 days ఉన్నా. ప్రూఫ్లు ఏమి చూసుకోరా? కేసు యొక్క స్పెషాలిటీ అదనమాట. సహజంగా బలహీనంగా ఉన్నటువంటి వారికి బలం కోసంగా ఉన్నటువంటి చట్టాలు ఆ బలహీన మనుషులేమో వాడుకోవట్లేదు, ఇట్లాంటి యారగెంట్ పీపుల్ వాడుతున్న దాని వల్లే ఈ సమస్యలు అనమాట. అసలు ఏ సినిమాలోనూ అంత హరాస్మెంట్ చూడలేదు, ఏ సీరియల్లో కూడా అంత హరాస్మెంట్ చూడలేదు. ఇప్పటికీ నేను తలుచుకుంటే ఎవరు నాయన వద్దురా బాబు, ఎవరికి వద్దా లైఫ్ అనిపిస్తుంది. మనకు కావాల్సింది పెళ్లి ఎప్పుడు అనే దానికంటే కూడా పెళ్లి ఎవరిని చేసుకుంటున్నామో అనే దగ్గర చాలా ఇంపార్టెంట్. హలో ఎన్ఆర్ఐ పెళ్లిగోలా లిసనర్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ అండ్ హ్యాపీ హాలిడేస్. ఇంకా ఎపిసోడ్ గురించి మాట్లాడాలి అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక రియల్ లైఫ్ స్టోరీ. మన గెస్ట్ తనకు జరిగింది ఇంకొకరెవరికి ఇలా జరగకూడదు అనే ఉద్దేశంతో వచ్చి తన స్టోరీ షేర్ చేసుకోవడం జరిగింది. ఇది మీరందరూ లాస్ట్ వరకు తప్పకుండా వినాలి. ఎందుకు అనంటే నన్ను యూజువల్లీ మన కంపెనీ గురించి అడిగినప్పుడు ఇన్వెస్టర్స్ మ్యారేజ్ అనేది ఒక హార్డ్ ప్రాబ్లం కదా, అది నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు అని అడుగుతారనమాట. దానికి నా ఆన్సర్ ఎలా ఉంటుంది అని అంటే, ఏ హార్డ్ ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద లాజికల్ స్పేస్ అండ్ ఆల్సో సైకలాజికల్ స్పేస్ అని చెప్తా అనమాట. వన్ ఇట్ కమ్స్ టు లాజికల్ వే, మన మ్యాట్రిమోనీ యాప్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆర్ యూజర్స్ ఆర్ గోనా డూ ఎక్స్ వై అండ్ సి. బట్ సైకలాజికల్ స్పేస్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఆ సైకలాజికల్ స్పేసే మన పాడ్కాస్ట్లో స్టోరీస్ వినేటప్పుడు ఇట్ గెట్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఎక్విప్స్ విత్ ప్యాటర్న్స్ టు క్యాచ్, థింగ్స్ టు కన్సిడర్, మోర్ ఇంపార్టెంట్లీ అండర్స్టాండింగ్ ఇంట్రెస్టెడ్ జెండర్ సైకాలజీ. సో ప్లీజ్ లిసన్ టిల్ ద ఎండ్. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు ద షో అండి. గ్లాడ్ టు బి హియర్ నాని. మీ స్టోరీ హై లెవెల్లో మన పాడ్కాస్ట్ ఎంట్రీలో చదివా అండ్ దెన్ వీ హ్యాడ్ అన్ ఇంట్రో కాల్. ఆ ఇంట్రో కాల్ తర్వాత నాకు అనిపించింది ఇంకా ఎక్కువ తెలుసుకోవాల్సిందే ఈ స్టోరీ గురించి డెఫినెట్గా అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వి స్టార్ట్ ద ఎపిసోడ్, మే ఐ నో హౌ ఓల్డ్ ఆర్ యూ రైట్ నౌ? రైట్ నౌ 39 రన్నింగ్, అంటే 86 డేట్ ఆఫ్ బర్త్. 39. ఓకే. మరి మీ పెళ్ళైనప్పుడు మీ ఏజ్ ఎంత? 27 రన్నింగ్ యాక్చువల్లీ. 27. మీ డివోర్స్ వచ్చేసిందా, ఇంకా పెండింగ్ లో ఉందా? ఆల్మోస్ట్ ఎడ్జ్ లో ఉంది, అంటే హీరింగ్ ప్రాసెస్ కి వచ్చింది అనమాట. ఓకే, సూన్ మీకు వచ్చేస్తుంది అనమాట ఈ ఇయర్ లో. అంటే యాక్చువల్లీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎందుకు వచ్చింది, అది వస్తుందా రాదా, డిలే అవుతుందా అంటే మళ్ళీ హైకోర్టులో ఏదో ఉండొచ్చు కదా. బట్ ఏదో ఇక్కడ ఉన్న లోకల్ కోర్ట్ ప్రకారం అయితే ఎండింగ్ వచ్చింది అనమాట. You're hopeful that maybe by the end of the year you're gonna get the divorce. మీరు డివోర్స్ ఏ ఏజ్ అప్పుడు ఫైల్ చేశారు? 2019 లో మనకి కరెక్ట్ గా ఇది ఉంది కదా, కరోనాకు ముందు డిసెంబర్ లో ఫైల్ అయింది అనమాట. అంటే ఆల్మోస్ట్ 6 years బ్యాక్ కదా. సో అట్ 32. ఎస్ కరెక్ట్, 32 or 34 అయి ఉండొచ్చు. ఓకే, 27 పెళ్ళి అయింది, పోనీ 32 అనుకుందాం. 32 అప్పుడు 5 years తర్వాత మీరు డివోర్స్ ఫైల్ చేశారు అండ్ నౌ ఇట్స్ 39. ఇంకొక 7 years అయిపోయింది డివోర్స్ ఫైల్ చేసిన దగ్గర నుంచి. అంతే, అంటే 2019 అంటే ఆల్మోస్ట్ 6 years అట్లా అవుతుంది. గాట్ ఇట్. అసలు మీరిద్దరు ఎలా కలిసారు? యాక్చువల్లీ అసలు తను ఎవరు కూడా నాకు పరిచయం లేదు. నాకు ఒక స్మాల్ బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ కాన్సెప్ట్ లో మనకి ప్రొవైడర్స్ ఉంటారు కదా, యాక్చువల్లీ ఆ ప్రొవైడర్స్ లో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఒకతను ఉంటాడు.
అతనితో నాకు యాక్చువల్లీ రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాం అన్నమాట. అంటే గూడ్స్ రావడము, పోవడము ఆ కాన్సెప్ట్‌లో అతను డైలీ టచ్‌లో ఉంటాడు. ఆ ఫ్రెండ్ యొక్క లవర్ అన్నమాట తను. ఓకే. ఒకరోజు ఏం జరిగిందంటే, తను డైరెక్ట్‌గా నా దగ్గరికొచ్చి, "నీకు పలానా అబ్బాయి తెలుసా?" అని అడిగింది. యాజ్ యూజువల్‌గా అసలు మీరెవరండి నాకు తెలీదు. కానీ మీరడుగుతున్న వ్యక్తి అయితే నాకు తెలుసు. స చెప్పండి ఏంటి అన్నా. "నీ ఫ్రెండ్ అని నాకు తెలుసు. ఇతను ఏం చేశాడంటే మేమిద్దరం ఒక 2 ఇయర్స్ నుంచి రిలేషన్‌లో ఉన్నాము. బట్ సడెన్‌గా నువ్వు నాకొద్దని అంటున్నాడు. అడిగితేనేమో అవాయిడ్ జేస్తున్నాడు. ఏం చేయాలో తెలియలేదు. ఒకసారి మీ వైపు నుంచి నాకేమన్నా హెల్ప్ చేయగలరా? ఒకసారి చూడండి. ఇట్లా ఆడపిల్లను కదా!" ఏదో అనేసరికి, సరే ఏముంది ఒక మాట అడగడానికి ఏముందన్నట్టుగా నా ఫ్రెండ్‌కి కాల్ జేసి పలానా, పలానా వాళ్ళు నా దగ్గరికొచ్చి జనరల్‌గా ఇట్లా అడిగారు ఏంది పరిస్థితి అన్నా. వాళ్ళు చెప్పిందంతా కరెక్టే. మేము రిలేషన్‌లో ఉన్నాం. బట్ నాకిప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. నేను నీకు ఇంత డీటెయిల్‌గా చెప్పలేను. ప్రస్తుతానికైతే నువ్వు గూడా అవాయిడ్ జేసేసేయి. నాకు సంబంధం లేదని జెప్తావో నీ ఇష్టము. నేనైతే మాత్రం బయటకొచ్చేస్తున్నాను అని కొంచెం పొడి పొడి మాటలతోటి చెప్పాడు. నేను తనకు గూడా జెప్పా. ఇట్లా ఇట్లా మాట్లాడాను. బట్ ఎందుకో నాకు అతను అంతగా రెస్పాన్స్ కావట్లేదు. ఇది మ్యాటర్ అని అమ్మాయికి చెప్పాను. చూడండి ఇట్లా ఉన్నారు అబ్బాయిలు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎలాగైనా సరే అబ్బాయిని నేను మిస్ చేసుకోను అని అంటూ అమ్మాయి ఆ అబ్బాయి కోసం బాగా ఫైట్ చేసిందనమాట. లైక్ అక్కడ ఉన్నటువంటి మా ఊర్లో ఉన్నటువంటి లోకల్ ఈ మహిళా సంఘాలని, పోలీస్ స్టేషన్ అని కొంచెం అటంతా అటువైపు నుంచి బాగా ఫైట్ చేస్తుందనమాట. ఈ ఫైట్‌లో దగ్గరుండి నేను గమనించాల్సొచ్చిందనమాట. ఎందుకంటే అప్‌డేట్ నాకిస్తూ ఉందనమాట. ఇట్లా జరిగింది. మీ ఫ్రెండ్ ఏమైనా వీలుంటే ఏమన్నా మారతాడేమో ఇలా చెప్పండి. నేనైతే వాళ్ళని కలుస్తున్నాను. అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే మాత్రం చాలా సివియర్‌గా ఉంటదని జెప్పండి. నేనంత దూరం వెళ్ళాలనుకోవట్లేదు. కానీ వెళ్ళేలా చేస్తున్నాడు. చెప్పండి. నాకు అప్‌డేట్స్ ఇస్తుండేది అబ్బాయికి చెప్తుండేవాడిని. బట్ వాడు రెస్పాన్స్ ఇచ్చేవాడు గాదు. ఈ కాన్సెప్ట్‌లో అబ్బాయి మీద ఒక కేస్ కూడా ఫైల్ అయిందనమాట. ఈ పొజిషన్‌లో నేను ఈ అమ్మాయి ఫైటింగ్ స్పిరిట్‌ని చూసా. ఒక అబ్బాయి కోసం ఎంత ఫైటింగ్ చేస్తుంది అని కొంచెం నాకు పాజిటివ్ ఇంపాక్టే ఉంది. తర్వాత ఆ కేస్‌లో నేనే ఒక విట్‌నెస్ అన్నమాట యాక్చువల్లీ. నేను విట్‌నెస్‌గానే కూడా ఉన్నానన్నమాట. సో, ఓకే. తను నాకు బాగా ఓకే. మీరు నీ ఫ్రెండ్ అయినా గాని నా వైపే ఉన్నావు. న్యాయం వైపే ఉన్నావు. మంచి అబ్బాయివి నువ్వు. చాలా గ్రేటు. ఏదో చెప్తూ ఉండేది. నేను కూడా కొద్దిగా ఓకేలే ఇంప్రెస్ అయిపోయి ఉండేది. ఆ తర్వాత నేను కేస్ పెట్టించుకోవడానికైనా రెడీ తప్పితే నేనుగా నిన్ను పెళ్లి చేసుకోనని అబ్బాయి దానికి ఇంకా త్రూ కోర్ట్ ద్వారా వెళ్ళిపోయింది. సో, ఇంక వాళ్ళది ఒక రకంగా బ్రేకప్ అయిపోయింది. ఈ మీన్ వైల్ మా ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ కలిసిందనమాట. ఫ్రెండ్‌షిప్ అంటే ఇంకా చెప్పాను కదా! ఇట్లా నాకు అప్‌డేట్ ఇవ్వడము, నేను ఇట్లా ఇట్లా అంటున్నాడు, ఏం రెస్పాన్స్ కావట్లేదు. ఈ మీన్ వైల్‌లో తను నాకు ప్రపోజ్ చేసింది. ఇట్లాగే ఓకే. నువ్వు చాలా మంచోడివి అయినా గాని ఇలా చేశావు. నీ మంచితనం నాకు బాగా నచ్చింది. అది అనేసరికి నేను ఇదేదో కొంచెం సరే ఈ అమ్మాయి మోసపోయింది కానీ మోసం చేసిందేం కాదు కదా! తప్పేముంది. మనం థింక్ చేస్తే తప్పేముంది అనే టైప్‌లో నాకు కొద్దిగా టైం కావాలి చూద్దామని అన్నా. బట్ ఆ టైంలో నేను తనని ఒక క్వెషన్ అడిగా. అసలు నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు అనే దానికి ఈ కారణాలని చెప్పింది. నీ ఫ్రెండ్ అయినా గాని బానే ఉన్నావు అని చెప్పింది. నేను తనని అడిగిన క్వెషన్ నీ ఏజ్ ఎంత అని అడిగా. అంటే జనరల్‌గా ఎందుకు అడిగానంటే నువ్వు చూడటానికి నాకన్నా పెద్ద అమ్మాయిలా కనపడుతున్నావు గదా! ఎంత నీ ఏజ్ అని అడిగితే నువ్వెంత అనుకుంటున్నావు? అసలా ఎంత పెద్ద అని అనుకుంటున్నావు? అంటే చూడటానికి ఒక 3, 4 ఇయర్స్ పెద్ద అమ్మాయిలా కనపడుతున్నావు. అందుకని అసలు ముందు మనం సార్ట్ ఔట్ జేసుకోవాలి గదా! అసలు ఏంటి అంటే, అదేం లేదు. మా అమ్మకి, మా నాన్నకి మ్యానరికము. దానివల్ల నేను అలా కనపడుతున్నాను కానీ, మన ఇద్దరిది ఒకటే ఏజ్ అనింది. ప్లస్ ఈ ఓకే. అబ్బాయి పెట్టినటువంటి మెంటల్ హరాస్మెంట్ చెప్పండి. హా! ఇప్పుడు ఏజ్ అడిగారు కదా! అప్పుడు మీరు 26ఆ? అప్రాక్సిమేట్ 27 లోనే ఉన్నాను నేను. 27లో ఉన్నారప్పుడు. ఓకే. సో, తను గూడా అప్పుడు హ్మ్. 27 అన్నారు. ఆ తర్వాత ఇదే ఈ మేనరికం వల్ల ఇలా కనపడుతున్నాను. ప్లస్ ఈ అబ్బాయి పెట్టినటువంటి మెంటల్ హరాస్మెంట్ వల్ల కొంచెం అలా తిని తినక అలా కనపడుతున్నాను గానీ, అంతా ఒకటే అనింది. సో, సరేలే అని ఇంకా మూవ్ ఆన్ అవుతూ ఒకళ్ళనొకళ్ళని అండర్‌స్టాండ్ చేసుకుంటూ అట్లా ముందుకెళ్తూ ఉన్నాము. ఈ గ్యాప్‌లో అతని మీద కేస్ పెట్టింది కదా! సో, ఆ కాగితాలు అవన్నీ గూడా ఇంట్లో చూస్తే కొంచెం ప్రాబ్లమ్ అవుతాయి. నీ దగ్గర పెట్టుకో అని జెప్పి, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టిన కేస్ తాలూకు కాగితాలు అవన్నీ గూడా నా దగ్గర పెట్టిందనమాట. సో, కొంచెం ట్రస్టబుల్‌గా నా దగ్గర ఉంచుతుంది గాబట్టి నాకు ఓకే. ఫీల్ గుడ్‌గా అనిపిచ్చింది. ఓకే. అంతే. నేను దాచట్లేదులే మంచిగానే ఉంది గదా! అట్లా అనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ నేనెంత ఇగ్నోరెన్స్‌గా ఉన్నానంటే అక్కడ మామూలుగా స్టేషన్‌లో కేస్ పెట్టినప్పుడు నేను ఫలానా, ఫలానా నా ఏజ్ ఇంత అని జెప్పి అక్కడ రాస్తారు కదా!
అందులో అవును. గూడా సేమ్ నా ఏజ్ అక్కడ మెన్షన్ చేసిందనమాట. సో, ఓహ్! అంతా ఓకే. డీటెయిల్ కరెక్ట్ గానే ఉంది. మనకి ఓకే. ఇబ్బందేం లేదు. పేరు గూడా కరెక్ట్ గానే ఉంది. ఏజ్ కరెక్టే ఉంది. తను చెప్పినటువంటి వివరాలన్నీ నాకు ఇన్ జనరల్ ఎలా చెప్పిందో ఆ కేస్‌లో గూడా అలాగే రాసింది గదా! అట్లాగే ఫీల్ అవుతూ ఉన్నా. సరే కొద్ది రోజులు ట్రావెల్ చేశాక ఓ రోజు ఏం జరిగిందంటే ఒక పిన్ పాయింట్ దగ్గర నేను మా అత్త కూతురనమాట. అంటే యాక్చువల్లీ నాకు వదినవుతుంది. సో, చిన్నగా మా రిలేటివ్స్ గూడా తనని పరిచయం చేస్తే, అలా మెల్లగా మా ఇంట్లో వాళ్ళకి గూడా ఒప్పించొచ్చు అన్నట్టుగా, మా అక్క కూతురు దగ్గరికెళ్ళి పరిచయం చేపిచ్చా అనమాట. తను చూసి "ఏరా ఏంటి పరిస్థితి ఏంటి" అంటే, "ఇట్లా ఇట్లా అనుకున్నాను." "ఆ! ఓకే. గుడ్ రా. ఓకే. పర్వాలేదు. జాగ్రత్త." అది ఇది అని అనింది. అని అంటూ సరే జాగ్రత్త అని చెప్పి జనరల్‌గా చెప్పింది. బట్ ఈ అమ్మాయి ఏ నెగెటివ్‌గా తీసుకుందో తెలీదు గానీ, జాగ్రత్త చెప్పడం ఏంటి? అదేంటి? మనకు తెలీదా జాగ్రత్త? ఏదో సంథింగ్ అట్లా కొంచెం అగ్రెసివ్‌గా మాట్లాడుతుంది. ఎందుకు నువ్వు ఇంత అగ్రెసివ్‌గా సహజంగా చెప్తారు గదా! అనంటే, "ఆ! ఏం లేదులే నేను కొంచెం ఆల్రెడీ నేను ఒక పెయిన్‌లో నుంచి ఇంకా బయటికి రాలేదు కాబట్టి, నేను కొద్దిగా అలా అలా మాట్లాడతానేమో తప్పితే, ఇట్స్ ఓకే. నేను మళ్ళీ మారతాలే. నాకు అర్థమవుతుంది." అలా అనేది. ఈ జర్నీలో గూడా నాకప్పుడప్పుడు తెలుస్తుండేది. తను కొద్దిగా అగ్రెసివ్‌గానే మాట్లాడేది. కారణం ఏంటి అంటే అన్నిటికి ఇదే కారణం జెప్పేది. నాకు కొంచెం ఇంకా నేను ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నా గాబట్టి కొంచెం అలా నేను బిహేవ్ జేస్తాను తప్పితే వన్స్ మనిద్దరికి పెళ్లయితే అంతా సర్దుకుంటదిలే అంటే నేను నిజమేలే అనుకునేవాడిని. ఇంకొకటి ఒక సినిమా ప్రభావం ఇంకోటో తెలీదు కానీ సహజంగా అంటుంటారు గదా! మనం ప్రేమించడం కంటే కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దొరికితే చాలా లైఫ్ బావుంటుందనేసరికి ఓకే. మనం ప్రేమించకపోయినా వాళ్ళు మనల్ని అంతగా ప్రేమిస్తున్నారంటే నా లైఫ్ చాలా బావుంటదనేటువంటి మిత్‌లో అన్ని సర్దుకుంటాయిలే అన్నట్టుగా మూవ్ ఆన్ అవుతూ ఉన్నా. సో, ఇందాక చెప్పినట్టుగా మా వదిన పాయింట్ దగ్గర తను ఇంటికి వెళ్ళాక అసలా ఏం జరిగిందో నాకైతే జీరో ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఆ నెక్స్ట్ డే తను ఫుల్ ఆఫ్ లగేజ్ తోటొచ్చేసి నేను మా ఇంట్లో మనం ఎవ్రీ డే ఎంతో కొంతసేపు మాట్లాడుకుంటాం గదా! ఈ మాటల్లో ఆడేది మా ఇంట్లో వాళ్ళు విన్నారు. సో, అమ్మో! ఇది చాలా దూరం వెళ్ళేటట్టుగుంది. సో, ఖచ్చితంగా మనం ఈ అమ్మాయిని దాచేస్తమో లేదంటే ఇంకో పెళ్లి చేసేసే అవకాశం ఉంది. మా ఇంట్లో వాళ్ళు విన్నారు కాబట్టి. సో, నేను లగేజ్ తోటొచ్చేసాను. సడెన్‌గా నాకు బస్సులో ఉన్నప్పుడు కాల్ చేసి చెప్పిందనమాట. ఇట్లా ఓహ్! ఓకే. వచ్చేస్తున్నానని. హుహు. అసలా ఏం అర్థం కాలా. అరేయ్! ఇదేంట్రా బాబు! సరే వాటెవర్ ఓకే. వస్తుందిలే. అంటే నేను యాక్చువల్లీ ప్రిపేర్‌గా లేను కదా! పెళ్ళికి కానీ ఏం ప్రిపేర్‌గా లేను. అండర్‌స్టాండింగ్ కాన్సెప్ట్‌లోనే ఉన్నా. ఓకే. అక్కడ అర్థం చేసుకుందాం అనే దగ్గరే ఉన్నా. సో, సడెన్‌గా వచ్చేసింది. అప్పటి నా యొక్క అండర్‌స్టాండింగ్ లెవెల్ ప్రకారం ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి నన్ను నమ్మి బట్టలు తీసుకొని ఇంట్లో వాళ్ళతో గొడవపడి వచ్చేసింది. ఇప్పుడు మనం అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోకపోతే పాపం అమ్మాయి లైఫ్‌కి ఇబ్బందయిపోద్ది. ఇప్పుడు మనకొచ్చిన నష్టమేముంది? అనుకున్నదే గదా! కానీ కొద్దిగా ముందుగా అనుకున్నా అని నాకు నేనే సర్ది చెప్పుకొని ఫాస్ట్‌గా 2 డేస్‌లో మా ఇంట్లో వాళ్ళని పిలిపిచ్చి గబగబా అరేంజ్‌మెంట్ పెళ్ళే చేసుకున్నాం. అది 2 రోజుల్లో ఎలా జరిగిందంటే అంత ఇది వెడ్డింగ్ కార్డ్స్ కొట్టిచ్చాము. ఒక గుడిలో త్వరగా పెళ్లవ్వాలని జెప్పి ఆ పూజారులతో మాట్లాడడం, రిసెప్షన్ చేయించడం అంతా గూడా ఈ అరేంజ్‌మెంట్స్‌లో గబగబా జరిగిపోయింది. ఈ 2 డేస్ గూడా అమ్మాయి ఎవరైతే మహిళా సంఘాలని గతంలో మా ఫ్రెండ్ దగ్గర చెప్పానో వాళ్ళ ఇంట్లో ఉందనమాట. అంటే ఒక చోట ఉండకూడదన్నట్టుగా వాళ్ళ ఇంట్లోనే 2 డేస్ ఉంది. పనులన్నీ మేము చేసామనమాట. ఓకే. సో, పెళ్లయిపోయింది. 2 డేస్ తర్వాత ఒక్క పెళ్లయిపోయింది. నిమిషం అండి. ఓకే. హ్మ్. ఇప్పుడు పెళ్ళంటే ఆబ్వియస్లీ 2 ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవుతాయి కదా! అసలు ఇలా చెప్పగానే మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? అవతల వాళ్ళ పేరెంట్స్ వచ్చారా? నో. ఎవ్వరు రాలా. అమ్మాయి ఒక్కటే. ఆ అమ్మాయి తరపున ఎవరొచ్చారు అంటే, ఈ మహిళా సంఘాలు, ప్రజా సంఘాలనే కొంత ఒక 5, 6 మంది అంతే అమ్మాయి తరపున. ఓకే. మరి మీరు అడగలేదా? మీ మమ్మీ, డ్యాడీ రారా అని? అసలు వాళ్ళు ఒప్పుకోరు. మన పెళ్లి తొందరగా అయిపోతేనే ఉంటది. అసలు వాళ్ళకి నేనెక్కడున్నానో గూడా తెలిసే లోపలే మన పెళ్లి గబగబా అయిపోతే ఇంక వాళ్ళు మనల్ని అబ్జెక్షన్ జేయడానికి గూడా ఉండదు. సరేలే అయిపోయింది ఏదో అయిపోయిందిలే అనే దగ్గరికొస్తారు అనిందనమాట. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళ మదరు అండ్ బ్లడ్ రిలేటివ్స్ మాత్రమే ఉన్నారనమాట తనకి. ఓకే. ఓకే. మరి మీ ఇంట్లో ఏమన్నారు? మా ఇంట్లో యాక్చువల్లీ నా మాటకి కొంచెం విలువిచ్చి, సరే ఈ అన్ని డెసిషన్స్ బానే తీసుకుంటాడు గదా! సో, ఈ డెసిషన్ గూడా తీసుకునే ఉంటాడులే అనే ఉద్దేశం తప్పితే వాళ్ళకి అంటే నాకే సరిగ్గా నాలెడ్జ్ లేదు. సో,
వాళ్ళు గూడా అంత ఎక్కువగా ఆలోచించే అవకాశం నేనివ్వలేదనమాట. అంతా నేను చూసుకున్నానులే, ఇప్పుడు అమ్మాయి వచ్చేసి మనల్ని నమ్ముకొనొచ్చింది. ముందనుకునేదేదో తర్వాతవుతుందంతే, ఏం కాదులే అది ఇది అనేసరికి ఇంక వాళ్ళని నేను ప్రెషర్‌లోకి పెట్టేసి, నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి చేశారు. యాస్ వెల్ యాస్ ఫ్రెండ్స్‌కి కూడా. "ఒరేయ్! ఏందిరా 2 రోజులు పెళ్ళంటున్నావు, ఎట్లా గతంలో నాకు పరిచయమైందనన్నావు, చూడాలన్నావు, చూస్తున్నానన్నావు, ఇప్పుడేం సడెన్‌గా ఇట్లా అంటున్నావు ఏంట్రా" అంటే, "నీకు తర్వాత చెప్తానులేరా అబ్బా! ఇది సడెన్‌గా ఇట్లా తప్పనిసరిగా అయిపోయింది. ఇది ఈ డేట్‌లో పెళ్లి. నువ్వు ఈ పనులు చేసి పెట్టు. నువ్వు పలానా పంతుల్ని నువ్వు మాట్లాడు" అని ఫ్రెండ్స్‌కి చెప్పా. అంటే నన్నెవరైతే క్వెషన్ చేయగలుగుతారో వాళ్ళందరికి నేను ముందుగానే నీతో తర్వాత మాట్లాడతాలే గాని ముందు నువ్వు ఈ పని చెయి, నువ్వు ఈ పని చెయి అని అట్లా నేను వాళ్ళందరి చేత నేను వర్క్ చేయించుకొని నేను మూవ్ ఆన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఈ 2 డేస్ వర్క్ అంటే ఒక్కళ్ళ మీద అవ్వదు కదా! ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఆ! కనీసం మీ రిలేటివ్స్ అయినా వచ్చారా? ఆ! రిలేటివ్స్ కూడా అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది గాబట్టి, ఫ్యామిలీ వాళ్ళేంటి గబగబా కార్డ్‌లు కొట్టిచ్చేసి, ఇంకా అవకాశం ఉన్నంత వరకు ఏదో నలుగురికి ఫోన్‌లు చేయడము, ఉన్న ఊర్లో వాళ్ళకి కార్డ్స్ అలా పంచడము, అలా చేసి వీలైనంత వరకు వాళ్ళు గూడా వాళ్ళ ప్రయత్నాల వాళ్ళు కొంతమంది గ్యాదర్ అయ్యారనమాట. మొత్తం మీద ఒక 100-150 మెంబర్స్ ఆ ఈవెంట్‌కి వచ్చున్నారనమాట. ఓకే. 2 డేస్‌లో పెళ్లయిపోయింది. 2 డేస్‌లో ఎంత వరకు చేయగలమో అంతవరకు ఏర్పాట్లు చేసి పెళ్లి గూడా అయిపోయింది. ఓకే. ఓకే. యాహ్! సో, చెప్పండి. పెళ్లయిన 2 డేస్ తర్వాత నుంచి నాకు మెల్లగా ఇదేంటి నేను ఎక్స్‌పెక్ట్ చేసిన పరిస్థితిలా ఇల్లు ఇలా లేదు. మీ అమ్మగారు ఇలా ఉన్నారేంటి? మీ తమ్ముడేంటి ఇట్లా? ఏంటి బంధువులొస్తున్నారు, పోతున్నారు. మనకేం ప్రైవసీ లేకుండా సంథింగ్ అంటూ ఉంటే పెళ్ళిళ్ళన్నాక కొంచెం అది కామ్ డౌన్ అవ్వడానికి కొంత టైం పట్టిద్ది. అసలు జనరల్‌గా ఆహ్, మామూలు మ్యారేజ్ అయ్యుంటే నువ్వు ఈ ఇంట్లో గాకుండా నేను మీ ఇంటికొచ్చి, నీకక్కడ పరిస్థితులు అలవాటయ్యి ఏదో కొన్ని ఒక 3, 4 రోజులు అలా ఉన్నాక అప్పుడు మళ్ళీ ఇక్కడికొస్తావు. కానీ నీకక్కడికెళ్ళే అవకాశం లేదు గాబట్టి, ఇక్కడ కొద్ది రోజులు ఉండాలి గాబట్టి, నీకు కొద్దిగా అలవాటవ్వాలంటే తప్పదు గదా! అన్నా. అయినా గాని నాకేదో కొద్దిగా కంజెస్టెడ్‌గుంది అని ఏదో మాట్లాడి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి, ఇంకో పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి కొంచెం యారగెంట్‌గా మాట్లాడుతుండేది. దీన్ని మనం ఎలా సార్ట్ ఔట్ జేయాలి? అసలు ఏంటిది? నేనింత పెయిన్ తీసుకొని ఇంత చేస్తే గూడా అదేం లేకుండా అందులో నెగెటివ్స్ మాత్రమే కాలిక్యులేట్ జేస్తున్నారేంట్రా బాబు! అని ఏదో అనుకుంటూ ఉండేవాడిని. సరే ఆ పెయిన్ ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, లేదు నేను ఉండలేకపోతున్నాను. నా వే ఆఫ్ లైఫ్‌కి కొద్దిగా సూటబుల్‌గా కావట్లేదు ఇది. సో, నేను వేరు కాపురం మనం వెళ్ళిపోదాం అనే దగ్గరికి కూడా వస్తుండేసరికి అప్పుడు నేను సరే ఉండు చూద్దాం ప్రయత్నం చేద్దాం సర్దుకోవాలిలే అన్నట్టుగా ముందు చేయాల్సిన పని ఇప్పుడు స్టార్ట్ చేశా. ఏంటి అసలు ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడుంటారు? ఈ అసలు ఏ ఊరు? సిబ్లింగ్స్ ఎవరు? అని అప్పుడు ఎంక్వైరీ అప్పుడు మొదలుపెట్టా. అసలు ఎప్పుడు చేయాల్సిన పని ఎప్పుడు మొదలుపెట్టానో కూడా తెలియనటువంటి పిచ్చి పరిస్థితుల్లో అప్పుడు స్టార్ట్ చేస్తే, అప్పుడు తెలిసిన విషయం ఏంట్రా అంటే, యాక్చువల్లీ ఒక బాంబు పేలిందే కాన్సెప్ట్ ఏంట్రా అంటే, నా ఏజ్ 1986 అయితే, తనది 1976. 90 10 ఇయర్స్ డిఫరెన్స్ మా ఇద్దరికి ఉంది. ఓహ్! 1976. ఓహ్! ఓకే. 10 ఇయర్స్ డిఫరెన్స్. యెస్. అంటే మీరిందాకల 27 అప్పుడు ఇదంతా అయిందన్నారు కదా! మీరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఏజ్ 37. యెస్. కరెక్ట్. ఓహ్! వావ్! ఓకే. అసలు వినగానే నాకు ఒక రకమైన షివరింగ్. ఏంటిది ఇంత నేనేనా బ్లైండ్‌గా వెళ్ళానా? ఇంత ఏంట్రా పరిస్థితి? బట్ ఓకే. బట్ స్ట్రక్చరల్‌గా చూస్తేనేమో 3-4 ఇయర్స్ పెద్దదిలా అనిపించింది. బట్ అది అడిగితేనేమో అలా కాదులే అనింది. బట్ ఇప్పుడు నాకొచ్చిన అంటే తను ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తుంటుంది. అక్కడి నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాననమాట. అక్కడ మనకి సబ్మిట్ చేస్తారు కదా! ఆహ్, జాయిన్ అయ్యేటప్పుడు ఏమేమి ఇస్తారేంటని. అక్కడి నుంచి నేను డేటా కలెక్ట్ చేస్తే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ దొరికింది. సరే నేను గూడా ఏమనుకున్నానంటే సరే ఓకే. ఈ 10 ఇయర్స్ ఏం నాట్ ఏ బిగ్ డీల్ అనే అనుకున్నాము. బట్ ఎలాగో బయటికెళ్ళాలి అని అంటుంది కాబట్టి బయటికే తీసుకెళ్దాము. ఒక్క నిమిషం ఆహ్, అండి. ఆ! మీరు బయటికి వెళ్ళే ముందు తననడిగారా మరి ఏజ్ గురించి? ఆ! అడిగా. అడిగితే ఎక్కడి నుంచి నువ్వు అంటే ఆ కాన్సెప్ట్ గురించి ఇంత ఏజ్ తేడా ఉంది గదా! ఎందుకిలా అబద్ధం జెప్పావు అంటే, ఎవరు జెప్పారు? ఈ నీకు చెప్పిన వాళ్ళేమన్నా నేను పుట్టేటప్పుడు వాళ్ళు నా పక్కన ఉన్నారా? ఎవరో జెప్పింది నువ్వెలా నమ్ముతావు? ఏ కాగితం పడితే ఆ కాగితం చూసి నువ్వెలా నమ్ముతావు? అయ్యేం లేదు. అసలు నువ్వు ఇయన్నీ అడుగుతున్నావంటే, అసలు ఇయన్నీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం నీకు ఏర్పడిందంటే, నువ్వు నన్ను ఏదో వదిలించుకోవాలని ఏదో జేస్తున్నావు. మన పెళ్లయ్యే వారం, 10 రోజులు గూడా గాకముందే నువ్వు ఇలాంటి పనులన్నీ జేస్తున్నావంటే,
నువ్వెంత ఘోరంగా ఆలోచిస్తున్నావో నాకర్థమైంది. నీ పెంపకం ఎలాంటిదో నాకర్థమైంది. మీ అమ్మ నాన్నోళ్ళు నేనెలా పెంచానో నాకర్థమైంది. ఈ టైప్‌లో మాట్లాడుకుంటూ అటు వస్తుంది గానీ, నేను జెప్పిన పాయింట్ మాత్రం వదిలేసి మిగతా పాయింట్‌ల చుట్టూతా ప్రపంచం అంతా తిరిగేదనమాట. గ్యాస్ లైటింగ్. ఇంకా దాన్ని ఇంకా అలా జరిగేదనమాట. సరే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం జేయాలి అంటే, నువ్వు అసలు నేనేం చేయాలో నాకర్థం గాట్లేదు. నువ్వు ఇలాంటోడివని నేననుకోలేదు అని నా మీద రివర్స్‌లో కౌంటర్ పెడుతుండేది. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సరే. ఇంక నాకు అప్పుడు యాక్చువల్లీ ఈ అమ్మాయి జాబ్‌కెళ్ళిన రోజు మా అంటే మా కుటుంబానికి కొంచెం హెడ్‌గా ఉంటారు గదా! ఎవరైనా కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా చూస్తూ ఉండేవాళ్ళు. అక్కడికి మా ఫ్యామిలీ వెళ్లి, ఇలా జరిగింది. మేము పూర్తిగా ఇలా జరిగింది. దీన్ని ఎలా సార్ట్ ఔట్ చేయాలో తెలియట్లేదు అనంగానే, వాళ్ళు ఏమన్నారంటే, "సరే ఎట్లాగో ఈ అమ్మాయి బయటికెళ్దామని అంటుంది గాబట్టి, మీరు బయటికెళ్ళండి. అబ్బాయి, అమ్మాయి బయటికెళ్తారు. మీ లైఫ్ మీది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. వాళ్ళు ఒకవేళ బానే ఉన్నారనుకోండి, వాళ్ళ తంటలో వాళ్ళు పడతారు. మీ పాటికి మీ లైఫ్ మీరు లీడ్ చేస్తూ ఉండండి" అన్నారు. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ అమ్మాయి పెట్టే మాటలు, చేష్టలకి నేను ఒక రకంగా చానా డిస్టర్బ్ అయ్యాను. ఈ డిస్టర్బెన్స్ అనేది ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరికీ గూడా క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. సరే మంచో చెడో ఎళ్దాము. కొద్ది రోజులు అలాగే నేనైనా అలవాటు పడాలి, తనైనా అలవాటు పడాలి. ఇంక అలాగే సెట్ అయిపోతే ఓకేలే. ఇంతవరకే మన లైఫ్ అనుకుందాం. ఓకే. వాటెవర్ ఎలా అయితేనేంలే అన్నట్టుగా తను అనడము, అదే కరెక్ట్ అని అనుకోవడము అలా బయటకొచ్చామనమాట. అలా ఒక 15 డేస్‌కే పెళ్ళైన 15 డేస్‌కి వేరు కాపురంలాగా పెట్టాము. పెట్టాక నేను ఆల్‌మోస్ట్ ఇంకా నా నా స్మాల్ బిజినెస్‌కి నేను ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి నేను ఎలో లేనింక. ఎందుకంటే నాకు ఆ స్కోప్ లేదు కాబట్టి, నేను ఇంకేదైనా బయట ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాను. నీకు ఎలాగో జాబ్ ఉంది కాబట్టి మన ప్రయత్నాల్లో మనం ఉందాము అని నేనన్నా. తనకి అప్పుడు అదేంటది మనం వచ్చేసినాక బిజినెస్ మనం ఎలా వదులుకుంటాము. నువ్వు బిజినెస్‌లో అక్కడికే వెళ్ళు. అక్కడికేమైనా నిన్ను అడ్డం పడితే వాళ్ళని నువ్వు ఇంటికి పంపించేసేయి. నీకు సంబంధం లేదు బిజినెస్ అని నువ్వు చెప్పు అని నాకు అట్లా రాంగ్ గైడెన్స్ ఇచ్చేది. అంటే నాకైతే ఎట్టి పరిస్థితులు అంటే చెప్పండి. హ్మ్. మీ బిజినెస్ మీరు వదిలేస్తా అన్నారు కదా! రీజన్ ఏంటి? ఎందుకు వదిలేయాలి? పెళ్లయినంత మాత్రాన మీరు ఎందుకు వదిలేద్దాం అనుకున్నారు? అంటే యాక్చువల్లీ వదలడం అంటే అది కామన్‌గా నేను, మా నాన్న కలిసి దాన్ని రన్ చేస్తుంటాం. ఓకే. సో, ఇప్పుడు అంటే దాని మీదే మా ఫ్యామిలీ అనేది రన్ అవుతుంది కాబట్టి, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవాలి కదా! నువ్వేమో వేటి కాపురం అనే దాకా మాటలొచ్చినియి కాబట్టి, ఇంట్లో వాళ్ళకి, మనకి అంత మంచి రిలేషన్ ఇప్పుడు పోయింది కాబట్టి, నేను అక్కడికి వెళ్ళలేను. సో, మనం మిగతావి నీకెలాగో జాబ్ ఉంది కాబట్టి, నేను ఏదో ఒకటి చిన్న పని ఏదో ఒకటి చేసుకుంటూ మన ఫ్యామిలీ లీడ్ చేస్తామని నేనన్నా. అర్థమైంది. అర్థమైంది. ప్లీజ్ కంటిన్యూ అండి. దానికి తనకి నో అట్లా అది కరెక్ట్ కాదు. నువ్వు అక్కడికే ఎళ్ళాలి. వాళ్ళనే నువ్వు బయటికి పంపించేయాలి తప్పితే మనం బయటికి రాకూడదనింది. నాకది అస్సలు నచ్చలేదు. ఇప్పుడు వాళ్ళని బయటికి పంపిస్తే ఇప్పుడు వాళ్ళెలా బతుకుతారు? వాళ్ళకి కాబట్టి వాళ్ళదది చూసుకొని, వాళ్ళు ఎంతవరకు లీడ్ చేయగలరో అంతవరకు వాళ్ళు లీడ్ చేసుకుంటారు. మన లైఫ్‌ని మనం లీడ్ చేసుకుందాము అననంటే, ఆహా! కాదు అని చానా గొడవ పెట్టినా గాని నేను ఎట్టి పరిస్థితిలో నేను ఉండను. ఆ పని మాత్రం నేను చేయను అన్నా. అంతే నువ్వు ఇలాంటోడివి ఆ మాత్రం చేయకపోతే ఎట్లాగా ఏదో అనేది నువ్వెన్నైనా అనుకో, ఏమైనా చెయ్యి నేను ఆ పని చేయలేనన్నాను. ఇంకా అందరితో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. బట్ డే టు డే లైఫ్‌లో మాత్రం ఏదో ఒకటి కూర్చున్నా తప్పే, నించున్నా తప్పే అంటే ఒక సింపుల్‌గా చెప్పాలంటే ఎట్లాంటి క్యారెక్టర్ అని అనిపించిందంటే, మనం ఇది 'నరసింహ' సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్ ఉంది కదా! ఓకే. ఆ టైప్ ఆఫ్ యారగెంట్ క్యారెక్టర్ అన్నమాట. మన వల్ల కానే కాలేదన్నమాట. అట్లాంటి వాళ్ళతోటి మూవ్ ఆన్ కావడం నా వల్ల కానే కావట్లేదు. ప్రతిరోజు పెయిన్. ఏదైనా ఏదైనా జాబ్ కోసం బయటికెళ్ళినా, ఫ్రెండ్స్ తోటి చర్చ్‌కెళ్ళినా గాని, పలానా చోట జాబ్ ఉంది. లేదంటే చూద్దామని వెళ్ళినా గాని, చెప్పిన టయానికి కొద్దిగా అటు ఇటుగా వెళ్ళినా గాని, ఎక్కడికెళ్ళావు? ఇంత లేట్‌గా వస్తే ఎట్లాగా? నాకర్థమవుతుంది. నువ్వేదో తప్పు చేస్తున్నావని ఏదేదో సంబంధం లేని మాటలు మాట్లాడుతుండేది. తనింకేమన్నా అభద్రతా భావానికి లోనైపోయి ఇట్లా చేస్తుందేమో నన్ను నేను సర్ది చెప్పుకుంటే అట్లాగేం లేదబ్బా నేనంటాను. ఇంగా చుట్టుపక్కలోళ్ళందరికి మా ఆయన ఇట్లాంటోడు అనుకోలేదు. చూడు ఇట్లా చేస్తున్నారని ఏదేదో చెప్తుండేది. అది చెప్తున్న హుహు. వాళ్ళు, వాళ్ళు నన్నడిగేవాళ్ళు. "ఏంటబ్బాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే గదా! పాపం అమ్మాయి జూడు" ఇట్లా అని వాళ్ళు నన్నంటుండేవాళ్ళు. నేనేమో కాదు ముర్రో నేనంటున్నా గాని, ఒక అబ్బాయిని కాదు అని నన్ను నేను ఎలా చెప్పుకోవాలో నాకర్థమయ్యేది గాదు. సో ఓకే. అసలు వాళ్ళకెందుకు చెప్తావు, వీళ్ళకెందుకు చెప్తావంటే, మరి నువ్వు చేస్తున్న ఆ పనులకు నేను చెప్పకపోతే ఎట్లాగా? నువ్వేమైనా మారతావంటే నువ్వు మారవని నన్ను మళ్ళీ అట్లా అంటుండేది. నాకింకా అటూ పెయినుండేది, ఇటు పెయినుండేది. సో, అంటే ఒక మీరేంటి వన్ ఫైన్ డే హ్మ్. హ్మ్. బయటకి చెప్పండి. వెళ్ళి
ఇలా జాబ్ సెర్చ్‌లో ఉంటే మీరేమైనా అఫైర్ మెయింటైన్ చేస్తున్నారని అనుకునేదా? ఆ! ఆ మాటలు కూడా వచ్చాయన్నమాట. ఇప్పుడు పలానా వ్యక్తిని ఎవరైనా కలిసాను అంటే, "ఎందుకు రాలేదు?" అనిద్ది. అంటే వాళ్ళు వెళ్ళగానే ఇవ్వరు గదా! వాళ్ళు కొంచెం టైం తీసుకొని చెప్తానన్నారు అంటే, "అంతేలే నువ్వు చదువుకున్న దానికి ఇంకేం వస్తదిలే నీకు" అనే సూటిపోటి మాటలు. వస్తాయన్నారు అనంగానే, "అవునా! ఇస్తా అన్నారా? అంత ఈజీగా ఎట్ట ఇస్తా అన్నారు? నువ్వేదో చేసుంటావు వాళ్ళని. అందుకే వాళ్ళు ఇస్తా అన్నారు. కొద్దిగా ఆగమన్నారు." అంటే ఈ టేపన్నా రాదు ఇవ్వనన్నారన్నా సూటిపోటి మాటలే. ఇస్తానన్నారు అన్నా గాని నువ్వేదో అట్రాక్టివ్‌గా చెప్పుంటావు కాబట్టే వాళ్ళు ఇంకేదో అనుంటారని అట్లా. అంటే ఏ రకంగా మాట్లాడినా రివర్స్‌లోనే మాటలు మాట్లాడుతూ సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉండేది. ఓకే. సో, ఓకే. సో ఇలాగే ఇంకా నా ప్రాసెస్ అంతా ఇలాగే జరుగుతూ ఉందన్నమాట. ఆ 3 మంత్స్. వన్ ఫైన్ డే మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే యాక్చువల్లీ ఇది లాస్ట్ రోజన్నమాట. ఇంకా తన నుంచి మనం బయటకొచ్చేదానికి లాస్ట్ రోజన్నమాట అది. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను. వెళ్ళే ముందు కూడా చెప్పా. నేను ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను. వచ్చేసరికి పలానా టైం అవుతుంది ఇన్ జనరల్ అని చెప్పాను. అసలు పెళ్ళికెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఆ అబ్బాయి మన పెళ్ళికొచ్చాడా అని. వచ్చాడు అన్నా. ఆ! వచ్చాడు అన్నది నాకు ప్రూఫ్ చూపించు అప్పుడే నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకుంటానని. ఎందుకు అంత అవసరం ఏముంది? అహా! మన పెళ్ళికి రానోళ్ళ దానికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనింది. ఇంకా ప్రూఫ్‌లు, ఆ ఫోటోలు, ఆ మాటలు అన్నీ చెప్తే ఆహా! ఓకే. సరే వెళ్ళు అనేదన్నమాట. సరే. మొత్తం మీద వెళ్ళాను. అనుకున్న టైంకైతే రాలేకపోయా. ఎంత గుర్తులేదు చానా రోజులయిపోయింది కాబట్టి ఎంత లేట్ అయిందో తెలీదు. బట్ వచ్చాక ఇంక తన బిహేవియరు ఇంకా వర్ణనాతీత స్థితిలో పీక్ స్టేజ్ అన్నమాట. ఆ స్టేజ్‌కి నేనింకా తట్టుకోలేకపోయా యాక్చువల్లీ. ఆ రోజు మరి ఈ పాడ్‌కాస్ట్‌లో చెప్పొచ్చో లేదో చెప్తున్నాను. నువ్వు ఈ టయానికొస్తానన్నావు. ఈ టైం దాకా రాలేదు అంటే, నాకు తెలిసి నువ్వు పెళ్ళికి వెళ్ళలే వెళ్ళకుండానే ఉండాలా. ఒకవేళ పెళ్ళికి వెళ్ళినా అటునుంచటే ఇంకెక్కడికైనా అమ్మాయి దగ్గరికైనా వెళ్లి ఏదో జరిగుండాలి. ఎవరా అమ్మాయి? అమ్మాయి పేరేం పేరు? అమ్మాయి ఊరేం పేరు? అమ్మాయి ఫోను నంబర్ ఎంతా? మీరందరూ ఎక్కడ కలుసుకున్నారు? హోటల్‌లో కలుసుకున్నారా? లేదంటే ఏదైనా గుడికెళ్లారా? సినిమాకెళ్లారా? ఇది చెప్పు. ఎవరు లేరు అంటే ఒప్పుకోదు. ఉన్నారు. ఎవరో చెప్పు, ఎవరో చెప్పు అని ఇంకా హరాస్మెంట్ చిట్ట చివరికి ఎంత వరకు వచ్చిందంటే, నువ్వు నాతో ఇన్ జనరల్ సెక్స్‌లో ఎంతసేపు ఉంటావో నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు ఆ పని చేశావనుకో, ఆ పొటెన్షియాలిటీ ఏమన్నా కొద్దిగా అటు ఇటు తగ్గిందనుకో, అప్పుడు నువ్వు వేరే వాళ్ళతో ఉన్నట్టుగా నాకు అర్థమైపోద్ది కాబట్టి ఇప్పుడు నాతో చెయ్యని. ఎంత వల్గర్‌గా మాట్లాడుతుంది నీకర్థమవుతుందా? అని ఇంకా వల్ల కాని పరిస్థితుల్లో నేను నెట్టేస్తున్నా గాని ఇంక తను సెక్సువల్ హరాస్మెంట్ లాగా చేస్తూ ఉండేది. అంటే "నువ్వు నాతో ఏం చేయట్లేదంటే నీకు ఆల్రెడీ పూర్తిగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు నాతో ఏం చేయట్లేదు. నాకర్థమైపోయింది. నాకర్థమైపోయింది. నువ్వు ఇలాంటోడివని నాకర్థమైపోయింది. ఎవరు అమ్మాయి? ఎవరు చెప్పు? నా జీవితంలోకి నాశనం చేయడానికి వచ్చిన అమ్మాయి ఎవరో చెప్పు." ఇంకిట్ట మాట్లాడేది. ఇంక దాన్ని ఏ పాయింట్ దగ్గర గూడా నేను ఆపలేకపోయానన్నమాట. సో, ఒక రకంగా చెప్పాలంటే లిటరల్‌గా అమ్మాయి తన ఆహ్, క్లాత్స్ గూడా ఓపెన్ జేసేసి కమాన్, కమాన్ ఇంగ ఫోర్స్‌ఫుల్‌గా మీద పడేది. ఇంగా ఇంక నా వల్ల కాక ఎండ్ లాస్ట్ రోజు అదే అన్నమాట. ఇంకా ఒక అమ్మా! అమ్మా! నన్ను కొట్టేస్తున్నాడమ్మా, చంపేస్తున్నాడమ్మా, కళ్ళు తిరిగి చచ్చిపోయేలా ఉన్నానమ్మా అని జెప్పి ఇంటి బయట యాక్చువల్లీ ఆ టైము బాగా గుర్తు 1:00 అయిన టైం అది. ఆ టైంలో అలా బయటకొచ్చేసి ఓన్లీ షర్ట్ ఒక్కటే ఉంది. కింద నేకెడ్ అన్నమాట. అట్లాగే బయటికెళ్ళి "అమ్మా! చచ్చిపోయేలా ఉన్నానమ్మా" అని అలాగే బయటికెళ్ళింది. ఆల్‌మోస్ట్ అది కొంచెం రిమోట్ ఏరియాలో ఉంటది. పెద్దగా మూవ్‌మెంట్ ఉండదనమాట. జనరల్‌గానే మూవ్‌మెంట్ కొద్దిగా తక్కువుంటది. ఆ టైంలో ఇంకా మూవ్‌మెంట్ తక్కువుండేసరికి నాకైతే ఆ టైంలో అయిపోయింది నా లైఫు. ఈ టైంలో పొరపాటున ఎవరైనా చూస్తే "ఏరా ఒక అమ్మాయిని బట్టలు ఊడదీసి కొట్టి బయటికి తరిమేసావా" అని నన్ను కొట్టి చంపేసినా చంపేస్తారు. ఇంక నా లైఫ్ అయిపోయిందన్నట్టుగా నేను మంచం మీద పడుకొని అలాగే అమ్మా దేవుడా! అని చూస్తూ ఉన్నా. నా లక్కో లేదంటే ఏం తెలీదు గానీ, మళ్ళీ వెళ్ళిన అమ్మాయి అలాగే ఒక 5 ఆర్ 10 మినిట్స్‌లో మళ్ళా వచ్చి అమ్మా! అమ్మా! అని అట్లాగే మంచం మీద పడిందనమాట. ఇంకంతే నేను ముందు, వెనక ఇంకేమి చూడలేదు. అలాగే నేను బయటకొచ్చేసి, బయట అలా చిన్న గెడి పెట్టేసి, ఇంక నేను ఆ ఇంట్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోయాననమాట. సో, అక్కడితో ఆ అమ్మాయితో ఇంక ఈ అమ్మాయి జీవితంలో మారదు. మారినా నేను బరాయించలేను. మారినా ఏ స్థాయిలో మారుద్దో నాకు తెలీదు. ఇది సైకిక్ ప్రాబ్లమా? లేదంటే ఏం ప్రాబ్లమ్ రా బాబు! నా వల్ల కాదని చెప్పి నేను బయటకొచ్చేసాను.
బయటకొచ్చాననే కానీ, నేనింక ఎవరిని కలవాలో తెలీదు. ఇది నా ప్రాబ్లమ్ అంటే ఎవరు నమ్ముతారో తెలీదు. నేను ఇంకేం చేయలేక పక్క రోజు డీఎస్పీ దగ్గరికెళ్ళాననమాట. యాక్చువల్లీ నా డీఎస్పీ ఎవర్రా అంటే ఒక లేడీ. అప్పుడదొక ఓకే. భయం. ఒక లేడీ అయ్యుండి ఇంకొక నాకు సపోర్ట్ చేస్తుందో లేదో తెలీదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇట్లా మా ఆయన ఇట్లా వదిలిపెట్టి ఎళ్ళిపోయాడు అని కేస్ పెట్టేస్తే మా ఫ్యామిలీని ఏం చేస్తారో తెలీదు. నాకు ఆప్షన్ లేదు. సరే నమ్ముతారో నమ్మరో నాకింక ఆప్షన్ లేదు. మహా అయితే జైల్‌లో ఉంటానేమో. నాకదే ఇంకా ప్రశాంతంగా ఉంటదిరా బాబు! నా వల్ల కాదులే అని చెప్పి డీఎస్పీ దగ్గరికెళ్ళి, మేడం ఇలా జరిగింది. నేనేం చేయాలో తెలియట్లేదు. మీకు ఇలా చెప్తున్నాను అని అనంగానే ఆ డీఎస్పీ గారు అసలేం అర్థం కాలే. ఆమె ఏమనిందంటే, "బాబు నీకు ఆల్రెడీ ఈ అమ్మాయి వేరే కేస్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా లేదా నీ ఫ్రెండ్‌ని అడిగినప్పుడు, మేము ఈ అమ్మాయికి ఎంతో కౌన్సెలింగ్ ఇచ్చాం. వద్దు. ఎందుకింత కేసుల దాకా పోతున్నారు? ఇట్లాంటి వాళ్ళతోటి నీకొద్దు. వదిలేసేయి. కేసుల దాకా వద్దు. నీకేమైనా డబ్బులు కావాలని ఇప్పిస్తానన్నా గాని, డబ్బేం డబ్బు? ఆఫ్టర్ ఆల్ డబ్బు. నాన్న అబ్బాయి పెళ్లి చేసుకోవాలంతే అనే టైప్‌లో మొండి పట్టుబట్టి కేస్ దాకెళ్ళింది గానీ అబ్బాయి ఆహ్, విత్‌డ్రా కాలేదు. అంత యారగెంట్ అమ్మాయి. ఆ అమ్మాయి ఇలా చేసింది అంటే నాకు తెలుసు చేసే అవకాశం 100% ఉంది. నువ్వు కాదు ప్రపంచంలో ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకున్నా ఇలాగే ఉంటది. ఆ విషయం గూడా నాకు ఆ అమ్మాయితో మేము కేస్ పెట్టినప్పుడు మేము డీల్ చేస్తున్నాం. మాకు ఐడియా ఉంది అనింది. సరే మేడం అసలు ఇక్కడికొచ్చేటప్పుడు మీకు చెప్తే నమ్ముతారో లేరో కానీ ఏం చేయాలో తెలియక మీకు చెప్పాను. ఇప్పుడు నన్నేం చేయమంటారు అన్నా. ఫ్రాంక్‌గా చెప్పాలంటే మేమేం చేయలేం. ఎందుకంటే ఏమన్నా అటు ఇటు అనంటే ఈ అమ్మాయి మా మీద కేస్ పెట్టినా గాని పెట్టుద్ది. అంత డిఫరెంట్‌గా ఉంటది. సో, ఇప్పుడు నాకేం చేయాలో తెలియట్లేదు. మీరే కొద్దిగా చెప్పండి అనన్నాను. దానికి తను మంచో, చెడో నువ్వు బయటకొచ్చేసావు. ఒకవేళ అమ్మాయి నీ మీద నువ్వు చెడ్డోడివి, నువ్వే హరాస్మెంట్ చేస్తున్నావు అని చెప్పి అమ్మాయి నీ మీద కేస్ పెడితే, అప్పుడు మీ ఇద్దరికి మధ్య కోర్ట్ ద్వారా మాటలుంటాయి తప్పితే, ఇంకా విడిగా ఇంకేమి ఉండవు గాబట్టి, అమ్మాయి నీ దగ్గరికి రాని పరిస్థితిలో ఉంటది. కాబట్టి అమ్మాయి నీ మీద కేస్ పెడితే నీ నెత్తి మీద పాలు పోసినట్టే. ఈ లోపల మేము ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి మేమేం మాట్లాడలేము. మాకు ఏం చేయలేం. ఎందుకంటే భార్యాభర్తల దగ్గర అన్నట్టుగా అయిపోతుంది సమస్య. అనంగానే ఇంక నాకు ఓకే. పోలీసుల దగ్గర నుంచి మనకేమి అంత ప్రాబ్లమ్స్ ఏమి రావని కొద్దిగా అర్థమయ్యి, ఇంక ఫ్రెండ్స్ దగ్గర ఆ లోకల్‌లోనే ఉంటూ ఉన్నానన్నమాట. ఈ అమ్మాయికి తెలియకుండా. బట్ ఈ అమ్మాయి అయితే నా గురించి ఎక్కడున్నానని జెప్పి వాళ్ళకి ఈళ్ళకి ఫోను జేయడము, ఎంక్వైరీ చేయడము. అట్లా ఎలా ఉందంటే సినిమాల్లో జూసినట్టుగా నా ఫోటో తీసుకొని ఊరంతా తిరిగేదన్నమాట. ఈ అబ్బాయి మీకెక్కడైనా కనపడ్డాడా? ఈ అబ్బాయి మీకు తెలుసా? పలానా బిజినెస్ చేస్తుంటాడు. ఈ మధ్య నా బిజినెస్ గూడా మానేసి పెత్తనాలన్నీ జేస్తున్నాడులెండి. మీకెక్కడ కనపడితే చెప్పండి. ఇదో నా ఫోను నంబరు మీకు కనపడితే చెప్పండి. అట్లా ఊళ్ళో అందరికి చెప్తుండేది. చాలా మందిని అడగడంలో ఒకళ్ళిద్దరు నాకు తెలిసినోళ్ళు గూడా ఉంటారు గదా! ఈ అబ్బాయి నాకు తెలుసు చెప్పండి అనంగానే ఇంక వాళ్ళకి పూసగుచ్చినట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏం జరిగిందంటే ఇది అది ఏదో చెప్తూ ఉండి ఇంక వాళ్ళతో టచ్‌లో ఉండేదనమాట. వచ్చాడండి మా ఆయన మీకేమైనా కనపడ్డాడా? ఒకసారి వస్తే కొంచెం చెప్పండి అని వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. వాళ్ళేమో జెన్యూన్ గానే వస్తే చెప్దామని అనుకునుంటారు. బట్ నాకు ఈ విషయం ఎలా తెలిసిందంటే నా పాటికి నేను ఒక షాప్‌కి వెళ్లి నాకు కావాల్సిన థింగ్స్ తీసుకుంటుంటే, మధు ఇట్లా ఇట్లా జరిగింది. వాళ్ళొచ్చారు. అసలు ఏంటి సమస్య అంటే నేను ఓకే. ఇట్లా ఇట్లా జరిగిందన్నా. ఇలా ఇది పరిస్థితి అంటే, ఓహో! ఇలాగ జరిగింది. అదే నీ గురించి నాకు తెలుసు. బట్ ఇలా అనేసరికి నేను షాక్ అయ్యాను. ఇట్స్ ఓకే. బట్ ఇలా చేస్తుంది అనంగానే సరే అన్న నా టైం బ్యాడ్ నేనేం చేయగలనులే అనుకున్నా. సో, ఈ కాన్సెప్ట్‌లో ఎంత కాదనుకున్నా ఇంకా 24 గంటలు నేను ఎక్కడున్నానా అని వెతికే కార్యక్రమంలో నన్ను ఒక చోట చూసిందనమాట. చూసి నా వెనకాలే నాకు తెలియకుండా ఫాలో అయ్యి నేను ఏ ఇంట్లోకైతే వెళ్ళానో ఆ ఇంటికొచ్చి అక్కడ పెద్ద గలబా చేసిందనమాట. అంటే అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ వదిన వాళ్ళ ఇంట్లో నేనున్నాననమాట. తనని కూడా నేను వదిన, వదిన అంటుంటాను. సో, అక్కడ ఉంటున్నాను. అక్కడికొచ్చి కొంచెం గలబా చేసింది. తను చాలా నాకున్న వాళ్ళందరిలోకి ఇప్పటికి గట్టిగా చెప్పగలను. బాగా సపోర్ట్ చేసిందనమాట. అంటే అక్కడికొచ్చి ఈ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసి ఇట్లా తిరుగుతున్నాడు. ఏమన్నా బుద్ధుందా? మీరు తెలిసి చెప్పాడో, తెలియక చెప్పాడో ఇట్లా వదిలేసాడు. ఇట్లా పంపించింది అనంగానే, "నువ్వు ఒక్క ముక్క మాట్లాడబాకు. మా అబ్బాయి గురించి మాకు మొత్తం తెలుసు. మర్యాదగా నా ఇంట్లో నుంచి నువ్వు బయటికి పో" అని మొహం మీద తలుపేసేసింది. మీరు మీ
గుట్టంతా ఇట్ట కాదు, పోలీసులకెళ్ళి మీ సంగతి చెప్తా ఉన్నా అని చెప్పి ఫోర్స్ గా బయటకు వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు నేను అనుకున్నా, అదే ఇంకా ఇక్కడ ఈ ఊర్లో ఉన్నా గానీ నా వల్ల మిగతా వాళ్ళందరూ కూడా తలకాయ నొప్పి ఉంటుందిరా బాబు అని కొంచెం దూరంగా వేరే ఊరికి వెళ్ళిపోయాను నేను. ఒక్క నిమిషం అండి. వేరే ఇంకా ఊరి అక్కడ గురించి మాట్లాడే ముందు, ఉమ్, ఇప్పుడు ఉమ్, ఫస్ట్ ఉమ్, మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆబ్వియస్‌లీ మీకు ఆ తర్వాత ఫోన్ చేసి ఉంటది. మీరు ఫోన్ ఎత్తారా? ఉమ్. ఏమన్నా మాట్లాడారా? ఆహా! అంటే యాక్చువల్లీ ఫోన్ ఇంక నేను స్విచ్ ఆఫ్ చేసేసి నంబర్ కూడా మార్చేశాను. సో, ఆ గెడ పెట్టేసి వెళ్ళిపోవడం, మీరు వెళ్ళిపోవడం ఇంక ఇంటి నుంచి అంతేనా? అంతే, అంతే, అంతే. మరి ఇంట్లో ఉన్న మీ థింగ్స్, బట్టలు ఇవన్నీ ఇంకా నా థింగ్స్ ఇంకేం వద్దు. నాకు ఉత్త బట్టలు మాత్రమే ఉన్నాయి. ఇది ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు మాత్రమే. ఆ ఓకే. తర్వాత ఇంక బయట 2, 3 జతలు కొనుక్కున్నా గాని నేను సర్వైవ్ అయిపోగలను గానీ, ఎవరో ఒకళ్ళు ఫుడ్ పెట్టగలరు గదా! నాకు ఇయుంటే చాలురా బాబు అనే ఫీలింగ్ తప్పితే మీరు ఆ స్టేజ్‌కెళ్ళిపోయారింక. ఆ! ఓకే. నేను సర్వైవ్ మోడ్‌లోకెళ్ళిపోయా. నేను బతికితే చాలనే సర్వైవ్ మోడ్‌లోకెళ్ళిపోయా. గాట్ ఇట్. ఓకే. సో, ఓకే. ఫోన్‌లో అయితే అన్నీ మార్చేశారు. మరి అప్పుడు నెక్స్ట్ ఆ అమ్మాయి మీ ఇంటికెళ్తది కదా! మీ పేరెంట్స్ దగ్గరికి. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ అక్కడికెళ్ళి మీ అబ్బాయిని మీరే అక్కడికి పంపించేసుంటారు. మర్యాదగా మీ అబ్బాయిని కాపురానికి పంపిస్తారా? లేదంటే మీ అబ్బాయి వచ్చేదాకా నేను మీ ఇంట్లోనే ఉంటానని చెప్పి అక్కడ గట్టిగా కూర్చుందనమాట. బట్ మా ఇంట్లో వాళ్ళతో నేను కమ్యూనికేషన్‌లో ఉన్నా. సో, వాళ్ళు నాకు అప్డేట్ ఇస్తున్నారు. ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చిందని. మొత్తం మీద వాళ్ళైతే మీరు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మా అబ్బాయికి మాకు సంబంధం లేదు. అసలు వాడెక్కడికెళ్ళాడో నాకు తెలీదు. ఇంకా రకంగా చెప్పాలంటే నువ్వెక్కడికి పంపించావో కూడా నాకు తెలీదు. నాకు సంబంధమే లేదని మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్‌బుల్‌గా అమ్మాయిని బయటకి పంపించేశారు. ఇంకా అమ్మాయి స్టేషన్‌కి వెళ్ళడము, పోలీసుల ద్వారా ఎ ఆహ్, ఇంట్లోకి వీళ్ళు అత్తమామలు రానివ్వట్లేదు. ఈ అబ్బాయి ఎటో ఎళ్ళిపోయాడు. నాకు రక్షణ కావాలని చెప్పి పోలీసులకి దగ్గరికి వెళ్ళడము. పోలీసులు ఒక్క ని ఆల్రెడీ కొంచెం ఈ అమ్ హ్మ్. ఒక్క నిమిషం అండి. ఆ కేస్ గురించి మీరెక్కడికో వెళ్ళిపోయారన్నారా? దాని గురించి మాట్లాడే ముందు, ఓకే. సో, ఇలా హ్మ్. మీ ఇంటికి అప్రోచ్ అయింది. మీకు కాల్స్ చేసింది. ఫైనల్లీ ఎలాగో మొత్తం వెతికి, వెతికి మీ వదిన వాళ్ళ ఇంటి వరకు వచ్చారు. ఈ ఈ హ్మ్. ప్రాసెస్‌లో మీకెప్పుడైనా ఈ గొడవలవుతున్నప్పుడు గానీ, ఈ ప్రాసెస్‌లో మీరెప్పుడైనా మీ ఆ పాత ఫ్రెండ్‌కేమైనా కాల్ చేశారా? ఆ! ఎప్పుడైతే ఈ అమ్మాయి ఏజు ఇంత అని తెలిసిందో, నేను యాక్చువల్లీ వాడికే కాల్ చేశా. "అరేయ్! ఇట్లా జరిగింది. ఇంత ఏజ్ అంట. అసల ఏంట్రా పరిస్థితి" అంటే, "నువ్వు నాకు ఫోను జేసి ఇది స్టార్టింగ్‌లో నువ్వు నాకు ఫోను జేసి ఇట్లా, ఇట్లా అంట గదా!" అనంటే, అప్పటికే నేను చాలా ప్రెషర్‌లో ఉన్నాను నేను. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటావా? కేస్ పెట్టమంటున్న ప్రెషర్‌లో ఉండేసరికి నేను నీకు ఇన్ డీటెయిల్‌గా నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే టైం నాకు లేక, నేను పొడి పొడిగా జెప్పాను. ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇట్లా ఇట్లా యారగెంట్‌గా బిహేవ్ చేస్తుంది. నా వల్ల గాట్లేదు. ఇప్పుడు ఏజ్ సంగతి చూస్తే నేను ఇంత అని తెలిసింది. అసలు ఏంట్రా పరిస్థితి అంటే, వాడు నేను ఏ ఫీల్ అయితే అనుభవిస్తున్నానో ఇట్లా మాట్లాడితే అలా మాట్లాడుద్ది గదా! అలా జేస్తే ఇంత యారగెంట్‌గా బిహేవ్ చేసిద్ది గదా! ఒక్కసారిగా ఈ వేలో ఎళ్తుంటే ఆ వేలో వస్తది గదా! అని వాడు జెప్తుంటే నేను అన్నిటికి ఆ! అవును. ఆ! అవును. అందుకేనయ్యా నేను అవాయిడ్ అయిందందుకనే స్టార్టింగ్‌లో ఉన్నట్టు ఎండింగ్‌లో ఉండట్లేదు. ఇది తేడా కేసులా ఉందిరా బాబు! నాకొద్దులే అనేసరికి ఇన్ నా మీద అంత ఓవర్‌గా రియాక్ట్ అయింది. నేను చెప్పుకునే టైం లేక నేను నీకు చెప్పలేకపోయాను. నేను ఇట్లా ఎంతమందికని చెప్పుకోమంటావు? నేను ఇట్లా మంచోడిని ఎంతమందికని చెప్పుకోమంటావు? అలా నేను నీకు చెప్పుకోలేకపోయాను. నా సిట్యుయేషన్ అయితే నేను ఈ గతంలో ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నానో, నువ్వు దానికి డబుల్, ట్రిపుల్ అనుభవిస్తున్నావు. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు గదా! అది నీ పరిస్థితి అని వాడన్నాడు. ఓకే. సో, ఆ అబ్బాయితో కూడా నేను కాంటాక్ట్ అయ్యా. ఓకే. కమింగ్ బ్యాక్ టు మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీ అమ్మగారు, నాన్నగారితో మాట్లాడిన తర్వాత ఇంకా ఫైనల్లీ ఇవన్నీ ట్రయల్స్‌లో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వట్లేదు అని అనిపించిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి ఎళ్లి ఇంకా కేస్ పెట్టిందా? హ్మ్. దానికి కూడా ఆల్‌మోస్ట్ 6-7 మంత్స్ టైమ్ తీసుకుంది. అంటే తనకి ఒక అవేర్‌నెస్ ఉందన్నమాట. ఇట్లా కేస్ పెడితే ఇంకా త్రూ కోర్ట్ ద్వారానే జరుగుద్ది గానీ, ఇంకా మా ఆయన నా దగ్గరికి రాడు కదా! ఇంక నా జీవితం ఇంతే కదా! కాబట్టి ఎలాగో ఒకలా తెప్పించుకోవాలి తప్పితే కేస్ దాకా పోకూడదు అని అమ్మాయికి కూడా ఐడియా ఉన్నట్టుంది. కాబట్టి వెంటనే పెట్టలేదు. కానీ మాటి మాటికి పోలీస్ స్టేషన్‌కెళ్ళి అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేషన్‌లోనే ఉంటారు. ఆహ్, వాళ్ళ మీద గట్టిగా అడగండి అని పోలీసులు ఎక్కువ ప్రెషర్ చేస్తుండేది. వాళ్ళైతే ఓహ్! ఒకటే మాటలో ఉండేవాళ్ళన్నమాట పోలీసులు. ఇయన్నీ గాదు. మీ ఆయనేమి చిన్న పిల్లోడేం గాదు. తప్పిపోయాడనే కాన్సెప్ట్ కాదు. నిన్ను వదిలేసి ఎళ్ళిపోయాడు. నీ దృష్టిలో అతను చెడ్డోడు కాబట్టి, మా ఆయన నన్ను ఇట్లా హింస పెట్టాడు అని నువ్వు కేస్ పెట్టు. అప్పుడు మాత్రమే మేము టేకప్ చేస్తాం గానీ, నువ్వు ఓవరాల్‌గా నాకు అలా చేయండి, ఇలా చేయండి అంటే మేము ఏమి హెల్ప్ చెయ్యము.
నువ్వు కేస్ పెట్టు, ఆవిడ మాతో మాట్లాడు అనే టైప్ లో వాళ్ళు కొంచెం అమ్మాయితోటి అలాగన్నారు. ఓకే. కేసుల దాకా వస్తే కాపురాలు పోతాయిలేండి అని వెళ్ళిపోతూ ఉండేది. ఇంక ఎటు పాలుపోని పరిస్థితుల్లో అమ్మాయి ఇంకా కేసు పెట్టిందనమాట. సరే ఇంకా అంటే తను అనుకుని ఉండొచ్చు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఇది సెట్ అయ్యేది కాదులే. ఇంకెట్లాగైనా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలని అనుకున్నా. మరి తెలీదు నాకు. మొత్తం మీదైతే కేసు పెట్టింది. ఈ 6-7 మంత్స్ కూడా నేను ఇంక పూర్తిగా వేరే ఊరెళ్ళానన్నా కదా! ఇంకా అక్కడ ఫ్రెండోళ్ళ ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా గాని నాకు రోజు నైట్ పూట కలలొచ్చాయన్నమాట. అంటే అమ్మాయి నన్ను తరుముతున్నట్టుగా, చేస్తున్నట్టుగా, నేను తప్పించుకోవడానికి పారిపోతున్నట్టుగా, పారిపోతుంటే నా కాళ్ళు పరిగెత్తేవి కావు. దొరికిపోయినట్టుగా వచ్చేటివి. ఇంక అట్లాంటి కళ్ళే వస్తుండేవి. ఇంకా నాకు మానసిక పరిస్థితి కూడా చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుండేది. కానీ అది ఒకరితో చెప్పుకోలేని పరిస్థితి ఇట్లా ఉందని. సో, ఆ సమయంలో నేను ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళాననమాట. అక్కడ ఆహ్, బయట వాళ్ళకి అలౌ చేసి కొంచెం డివోషనల్‌గా సర్వీస్ ఇస్తే అక్కడ ఉంచుకునేటట్టుగా ఒక కాన్సెప్ట్ ఉందనమాట. సో, నేను వాళ్ళకి ఇవేమి చెప్పకుండా నాకు దేవుడంటే ఇష్టము. సో, జాబ్ కోసం నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈ లోపల నేను ఇక్కడే డివోటీగా మీ టెంపుల్‌లోనే ఉంటానంటే వాళ్ళు అలౌ చేశారు. వాళ్ళకివేమి చెప్పకుండా నేను నా లైఫ్ నేను కొనసాగిస్తూ పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే మీరు వాళ్ళని చూసారో లేదో వైట్ అండ్ వైట్ ఏసుకొని మెడలో మాల, చేతిలో జపమాల అన్ని వేసుకొని తిరుగుతూ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇంకలా ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ అక్కడే ఉండిపోయాను. ఓహ్! 1 ఇయర్ అప్పుడు ఉన్నారా? ఆల్‌మోస్ట్ 1 ఇయర్ ఉన్నాను. అప్పుడు నాకు మెల్లమెల్లగా కొంచెం నార్మల్ లైఫ్‌లోకొస్తున్నాను. అంటే ఆ కళల ప్రభావము, ఇంపాక్ట్ అనేది నాకు మెల్లమెల్లగా తగ్గుతూ కొంచెం ఓకే అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళతోటి ఆల్రెడీ కాంటాక్ట్‌లో ఉన్నా గాబట్టి ఆహ్, మా ఇంట్లో వాళ్ళకి పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ అమ్మాయి 498 కేస్ పెట్టింది. సో, మీ అబ్బాయిని ఎక్కడున్నా గాని స్టేషన్‌కి రమ్మనండి. స్టేషన్‌కి రాకపోతే మళ్ళీ మీకు గూడా ప్రాబ్లమ్ ఉంటదనన్నారు. సో, నేను గూడా దానికోసం వెయిట్ జేస్తున్నా కాబట్టి, నేను యాజ్ యూజువల్ ఇంక నేను వెళ్ళిపోయాను. ఆ ఏం తర్వాత వాళ్ళు కేసండి నా మీద అది? 490 498 అంటే గృహహింస ఓకే. అది 498 ఉంటుంది కదా! ఓకే. ఏ అది మా అమ్మ మీద, మా నాన్న మీద, మా తమ్ముడు, అట్లాగే మా మరదల మీద గూడా పెట్టిందనమాట. అంటే మా మరదల మీద ఎందుకు పెట్టిందంటే, తన మాటల ప్రభావానికి లోనయ్యి నేను ఈ అమ్మాయిని వదిలేసానని అమ్మాయి మీద గూడా కేస్ పెట్టింది. సో, స్టేషన్‌కి వెళ్ళాను. వాళ్ళు నా మీద దాన్నేమంటారు? సబ్ జైలుకి పంపించారు. అక్కడొక 10 డేస్ ఉన్నాను. పంపించే ముందు గూడా ముందు కౌన్సెలింగ్ జేస్తారనమాట. ఎందుకు బాబు ఇట్లా జైలు, నీ జీవితం నాశనం అయిపోతుంది. కేస్ దాకెందుకు? కాంప్రమైజ్ అయితే అమ్మాయితో కాపురం చేయొచ్చు కదా అనంటే, నేను ఒకటే మాట చెప్పా. జైలు ఎలా ఉంటదో నాకు తెలీదండి. కానీ అక్కడ అమ్మాయితో ఉండటం అనేది నాకు జైలు కన్నా గూడా నరకము. నాకు జైలే హ్యాపీగా ఉంటుందండి. ఎట్టి పరిస్థితిలో నేను ఉండలేను అనన్నాను. నిజం చెప్పాలంటే నాకు జైలు జీవితం కూడా నార్మల్ గానే ఉంది నాకసల. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అటు కొత్త మనుషులు వాళ్ళు మాట్లాడడం అంతా నాకు చాలా నార్మల్‌గా అదే మంచిగా అనిపించింది నాకు. ఆ అమ్మాయితో ఉండటం కంటే నాకు ఇదే మంచిగా అనిపించింది. సో, ఒక 15 డేస్ అలా ఉన్నాక బెయిల్ మీద వచ్చాను. ఇంకప్పుడు నేను నా బిజినెస్ మళ్ళీ నార్మల్‌గా నేను తీసుకొస్తూ ఇంకట్లా వెళ్తూ నా లైఫ్‌ని మళ్ళా ముందుకు తీసుకెళ్ళానండి. ఒక్క సో క్వెషన్ అండి. హ్మ్. ఇప్పుడు కరెక్ట్‌గా తను ఈ 1 ఇయర్ తర్వాత నేనెక్కడో మిస్ అయినట్టున్నా. 1 ఇయర్ మీరు ఇస్కాన్‌లో ఉన్నారు. ఓకే. ఆ తర్వాత యాహ్! మీరు అని తెలిసి కేస్ పెట్టిందా? లేకపోతే కేస్ పెట్టడం వల్ల మీరు బయటకొచ్చారా? కేస్ పెట్టడం వల్ల నేను బయటకొచ్చా. కానీ మీరక్కడున్నారని ఎలా తెలిసింది? తనకేం తెలీదు. మొత్తం మీద నాకు పెళ్లయింది. మా ఆయన నన్ను ఇలా కొట్టాడు, తిట్టాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ, నాన్న గూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ తమ్ముడు నన్ను సెక్సువల్‌గా గూడా హరాస్మెంట్ చేశాడు. ఈ అబ్బాయి వాళ్ళ మరదలు మాటలు విని నన్ను వదిలేసాడు అని మా అందరి మీద కేస్ పెట్టేసరికి, ఇప్పుడు పోలీసులు మా ఇంటికి ఇన్ఫార్మ్ చేశారనమాట. సో, ఈ అమ్మాయి ఇలా కేస్ పెట్టేసింది. మీ అబ్బాయిని వచ్చి లొంగిపోమనండి. లేకపోతే మీకు ప్రాబ్లమ్ ఉంటది అనన్నారు. నేను మా ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేషన్‌లో ఉన్నా గాబట్టి, మా ఇంట్లో వాళ్ళు నాకిలా చెప్పారు. అమ్మాయి కేస్ పెట్టిందంటరా అని. సో, నేను గూడా దానికోసమే వెయిటింగ్‌లే. ఇంకా అంతటితో కోర్ట్ ద్వారానే ఉంటది గానీ, ఇంకా ఇబ్బంది లేదులే అన్నట్టుగా నేనింకా స్టేషన్‌కి వెళ్లి సరెండర్ అయ్యానన్నమాట. గాట్ ఇట్. ఈ 498 ఈ కేసులున్నాయి కదా! మరి అమ్మాయి ఇలా చెప్పిందని చెప్పి వాళ్ళు వెంటనే బుక్ చేసేసి మిమ్మల్ని జైల్‌లో పెట్టేస్తారా? ప్రూఫ్‌లేమి చూసుకోరా? ఆహా! ఇది కేస్ యొక్క స్పెషాలిటీ అదనమాట. అంటే సహజంగా బలహీనంగా ఉన్నటువంటి వారికి బలం కోసంగా ఉన్నటువంటి చట్టాలు
ఆ బలహీన మనుషులేమో వాడుకోవట్లేదు. ఇట్లాంటి యారగెంట్ పీపుల్ వాడుతున్న దాని వల్లే ఈ సమస్యలనమాట. ఆ చట్టం యొక్క కాన్సెప్టే ముందు కేస్ ఫైల్ చేసేస్తారు. నిజానిజాలేంట్రా అని కోర్ట్‌లో చూసుకుంటారు. హుహు. అది జైల్‌లో పెట్టేసి. అంతే. సబ్ జైల్‌లో ఎన్ని డేస్ ఉన్నారు? 15 డేస్ ఉన్నా. 15 డేస్. ఓకే. సబ్ జైల్ అంటే జనరల్లీ ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్న జైల్‌ని సబ్ జైల్ అంటారా? కాదు. కాదు. అది పోలీస్ స్టేషన్‌లో అసలు జైలంటే జస్ట్ అది లాకప్ అంటారది. ఓకే. సబ్ జైలంటే రిమాండ్ అంటగా. రిమాండ్‌కి పంపించామంటారు కదా! అవును. అట్లా రిమాండ్‌లో ఉన్నాను ఒక 15 డేస్. తర్వాత బెయిల్‌కి అప్లై చేస్తే బెయిలొచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నార్మల్ ఖైదీలతోటే గడిపాననమాట అది. అక్కడ దొంగతనం చేసిన వాళ్ళుంటారు, దోపిడీలు చేసిన వాళ్ళుంటారు, హత్య చేసిన వాళ్ళుంటారు. ఆహ్, ఇంకా అన్ని రకాల మనుషుల మధ్యలోనే ఒక 15 డేస్ ఉన్నాననమాట. సో, మీకు అదే బా అనిపించింది ఇల్లు కన్నా. అసలు నాకు నార్మల్‌గానే మామూలు మనుషుల మధ్యలో ఉన్నట్టే ఉంది. అక్కడ అమ్మో! అసలు దాన్ని దేనితోటి పోల్చలేను నేనింకా. ఇప్పటికి నేను దేనితోటి పోల్చలేను. ఏ సినిమాలోనూ అంత హరాస్మెంట్ చూడలేదు. ఏ సీరియల్‌లో గూడా అంత హరాస్మెంట్ చూడలేదు నేను. ఇప్పటికి నేను తలుచుకుంటే ఓరి నాయనా వద్దురా బాబు ఎవరికి వద్దు ఆ లైఫ్ అనిపిస్తుంది. ఆ! ఇప్పటికి గూడా ఒకళ్ళిద్దరు అంటుంటారు. అరే! ఎంత యారగంట్‌గా ఉన్నా గాని కొంచెం మూవ్‌మెంట్‌లో నువ్వు కష్టపడి జరిగుంటే ఏదైనా పిల్లలు పుట్టుంటే కొంచెం సర్దుకుపోయేవేమో అంటారు. నేనైతే ఆ ఛాన్సు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఆ పెయిన్ ఏదో నాతోటే పోవాలి. రేపొద్దున్న భూమి మీదకి ఏమి తెలియనోళ్ళు ఒకళ్ళొచ్చి, వాళ్ళ జీవితాలు గూడా ఎఫెక్ట్ అవుతాయి. అదంతకన్నా ఇన్‌హ్యూమన్ అనేది ఇంకేది ఉండదు. ఒకవేళ తను మారుతదేమో కూడా నాకు ఆ హోప్ లేదు కాబట్టి నేను ఆ ఛాన్స్ మాత్రం నేను తీసుకోలేకపోయాను. నాకు వద్దునే వద్దు అనే దగ్గరే నేను స్టిక్ ఆన్ అయిపోయానన్నమాట. బట్ పెద్దోళ్ళు ఒకళ్ళిద్దరు అంటుండేవాళ్ళు ఇప్పటికి. బట్ నాకు నమ్మకం లేదన్నమాట అట్లా. లేదులెండి. ఎక్స్‌పీరియన్స్ చేసింది మీరు గదా! మీకే బా తెలుస్తది. బెయిలొచ్చింది. వచ్చేసింది. బెయిలొచ్చి బయటకొచ్చారు. తర్వాతేమైంది? ఇంక నేను నార్మల్‌గా నా లైఫ్‌లో నేను ఉంటూనే ఉన్నాను. ఇంకా సర్టెన్ డేస్ కొద్ది రోజులకి ఆల్‌మోస్ట్ ఆ కేస్ రన్ అవ్వడానికి ఒక 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ సంథింగ్ టైమ్ పట్టింది. ఈ ఆ ఫైనల్ కేస్ హియరింగ్‌కి ఇంకా కేస్ ఈ కొట్టేసారు. హ్మ్. ఓకే. ఈ కేస్ రన్ అవ్వడం అంటే ఏమవుతదండి ఈ ప్రాసెస్‌లో? చాలా రోజులు ఆల్‌మోస్ట్ 95% అన్ని వాయిదాలే పడుతుంటాయి. ఆల్‌మోస్ట్ ఒక 4, 5 ఏళ్ళు అన్నా కదా! 4.5 సంవత్సరం దాకా కూడా వాయిదాలు పడుతూనే ఉంటాయి. ప్రతి వాయిదాకి కూడా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈవెన్ అసలు ఏ సంబంధం లేనని మా మరదలు కూడా రావాల్సొచ్చింది. అందరూ కోర్ట్ దగ్గర హాజరవ్వాలి. చేతులు కట్టుకొని జడ్జి దగ్గరికి నిలబడాలి. చూసి మళ్ళీ ఇప్పుడు కాదు ఒక 6 నెలల తర్వాత రండి అని మళ్ళీ వాయిదా వేస్తారు. అట్లా ఎందుకు? జరుగుతూ ఉంటుంది. వాళ్ళకున్నటువంటి ఎక్కువ కేసులుంటాయన్నమాట. అంటే ఇప్పుడు వందల, వేల కేసులన్నీ పెండింగ్‌లో ఉంటాయి గాబట్టి, మనం వెళ్ళగానే సినిమాల్లో చూసినట్టుగా ఇవాళ ఉదయం కేసు పెట్టగానే సాయంత్రం తీర్పిచ్చినట్టుగా ఉండనే ఉండదు. సినిమాలో అలా ఉంటుంది గానీ, రియల్ లైఫ్‌లో అలాగే ఎక్కువ కేసులుంటాయి గాబట్టి, ముందు మనం వెళ్ళగానే ముందు మనల్ని చూడరు కదా! అవునండి. సో, అలా మన క్యూ ఎప్పుడొచ్చిందంటే 4, 5 ఏళ్ల తర్వాత క్యూ అన్నమాట. ఇంకా ఆ ఫైనల్ డే వచ్చినప్పుడు, ఆ అమ్మాయి చెప్పినటువంటి ఉంటాయి గదా! నేను కొట్టినట్టుగా, మా అమ్మ వాళ్ళు అలా జేసినట్టు దానికి ఎటువంటి సాక్ష్యాలు, ప్రూఫ్‌లు ఉండవు గాబట్టి, ఈ నువ్వు చెప్పిన దానికేం సాక్ష్యాలు లేవు కాబట్టి మేము కేస్ కొట్టేస్తున్నాం అంటారంతే. ఓహ్! వావ్! ఓకే. సో, సో, ఆ మాట చెప్పడానికి మనకి 4, 5 ఇయర్స్ టైమ్ లాస్. మీకు గొడవయింది. మీరు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. 1 ఇయర్ ఇస్కాన్‌లో ఉన్నారు. 1 ఇయర్ అయిన హ్మ్. తర్వాత ఆ అమ్మాయి మీ మీద కేస్ పెట్టింది. ఆ పాయింట్ హ్మ్. నుంచి నేనేం చేయలేదు అని గవర్నమెంట్ ముందు మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీకు 4 ఇయర్స్ పట్టింది. అంతే. ఆ అమ్మాయిని ఒక మాట అడగడానికి ప్రూఫ్ ఏంటమ్మా అని తెలుసుకోవడానికి. అంతే. అప్పుడు కేస్ కొట్టేశారు. అంతే. అంటే అమ్మాయి తరపున కొన్ని సాక్షులుంటారనమాట. అంటే పలానా నేను ఈ అబ్బాయి నన్ను కొడుతున్నప్పుడు, లేదంటే వాళ్ళ అమ్మా నాన్న నన్ను కొడుతున్నప్పుడు పలానా సాక్షులున్నారని జెప్పి అప్పుడు గూడా పోలీసులే ఇంటి పక్కనోళ్ళని రాసుకుంటారనమాట. అవును. అది ఈ అమ్మాయి చెప్తే రాసారా? లేపోతే పోలీసులే రాసుకున్నారో కూడా మనకు తెలీదు. ఆ ఫైనల్ డే అప్పుడు వాళ్ళందరిని గూడా పిలిపిస్తారనమాట. వాళ్ళందరొచ్చి అడిగారనమాట. జడ్జి మా లాయర్ వాళ్ళని అడుగుతారనమాట. అంటే ఈ అబ్బాయి మీద ఈ కేసుంది. ఇట్లిట్లా కొట్టాడంట. మీకు తెలుసా అంటే, అసలు మాకేమీ తెలీదు. అసలు ఈ కేస్‌కి మాకేం సంబంధమో గూడా తెలీదు. పోలీసులు మా పేరెందుకు పెట్టారో గూడా మాకు తెలీదు అని వాళ్ళు ఓకే. విట్‌నెస్ ఇచ్చారు. సో, ఇంకా హై విట్‌నెస్ లేదు, ఏమీ లేదు కాబట్టి, ఇంకా కేస్ కొట్టేస్తారనమాట. అంటే ఓకే. రియల్‌గా ఓకే. జరుగుంటే అది ఏ విధంగా టర్న్ అయితదో ఇన్ జనరల్ నాకైతే తెలీదు. నా లైఫ్‌లో ఇలా జరిగిద్దనమాట. వాళ్ళని
ఈ పోలీసులు రికార్డులో అమ్మాయి తరపున సాక్షిగా పెట్టారు. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళే. ఓకే. వాళ్ళు పలానా వాళ్ళున్నారనేసరికి నాకు గూడా ఆశ్చర్యం. అరే! ఇదేంటి వీళ్ళున్నారని కూడా నాకు ఆశ్చర్యం వేస్తది. కేస్ ఆ రోజు కొట్టేశారు కదా! మరి డివోర్స్ ఎందుకింకా హలో. రాలేదు? హ్మ్. ఆ! ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మనకి సహజంగా సమాజంలో ఎలా ఉంటుందంటే, అమ్మాయి విడాకులు కావాలంటే త్వరగా వస్తుంది. కానీ అబ్బాయికి రావాలంటే కొంచెం బలమైన సాక్ష్యాధారం కావాలి. ఇక్కడ అమ్మాయి ఇంత యారగెంట్‌గా బిహేవ్ చేస్తుందని నేను చెప్తే దానికేం సాక్ష్యం ఉండదు, ఏముండదు. కానీ ఉన్నది ఒకటే సాక్ష్యం ఏంట్రా అంటే, ఆ ఏజ్ డిఫరెన్స్ అనేది అబద్ధం చెప్పిందనేది ఒకటిని, అనవసరంగా నా మీద 498 కేస్ పెట్టిందని. ఈ 2 కొద్దిగా బలంగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతోటి అది కొట్టేసేదాకా నేను వెయిట్ చేశానన్నమాట. వన్స్ అది కొట్టేసాక అప్పుడు నేను విడాకులకి 2019లో అప్లై చేశా. నా బ్యాడ్ టైమ్ ఏంట్రా అంటే ఒక 2 ఇయర్స్ దాకా ఈ కోవిడ్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఒక 2 ఇయర్స్ కోర్టులు నడవలా. దానివల్ల నేను అక్కడ 2 ఇయర్స్ లాస్ అయ్యా. ఆ తర్వాత ఇంకొక బ్యాడ్ టైమ్ ఏంటంటే, ఇన్ జనరల్ నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పా గదా! రాగానే కోర్టులో ఏముండదు, వాయిదాలేస్తూ పంపిస్తూ ఉంటారని. మా సంబంధించినటువంటి లాయరు అసిస్టెంట్ ఏమన్నాడంటే, "నువ్వు ఈ పూట రాకపోయినా పర్వాలేదు. మేము ఆ అబ్బాయికి బాలేదు అని జెప్పి ఆబ్సెంట్ పిటిషన్ మేమిస్తామని అన్నారు." సరేలే మనం కోర్టు దాకా గూడా ఎళ్ళాల్సిన అవసరం లేదు అని ఆ అబ్బాయికి కావాల్సిన సెటిల్‌మెంట్ మనం చేసేసి కోర్ట్‌కి వెళ్ళలేదు నేను ఆ రోజు. బై మిస్టేక్ ఏం జరిగిందంటే, ఒక ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ జరిగాక ఈ అబ్బాయి ఆబ్సెంట్ పిటిషన్ ఇవ్వలేదు. ఇవ్వలేదు గాబట్టి నేను కోర్ట్‌కి అటెండ్ గావాలి. నేనే కోర్ట్‌కి అటెండ్ కాలేదు గాబట్టి ఈ ఇతనికే ఇంట్రెస్ట్ లేకుండానే కేస్ వేశారని జెప్పి, నేను వేసిన డివోర్స్ కేస్‌ని కొట్టేశారన్నమాట. అన్‌కంటెస్టెంట్ అన్నట్టు. ఓహ్! ఓకే. సో, ఇప్పుడు నేను మళ్ళీ మా లాయర్ దగ్గరికెళ్ళి సార్ ఇలా జరిగింది ఏంటి అంటే, అవునా ఇలా జరిగిందా? మరి సారీ అమ్మా ఇట్లా పొరపాటు జరిగుంటది. నేను ఏం కాదులే. నేను మళ్ళీ కేస్ రీఓపెన్ చేపిస్తాను. మళ్ళీ ఒక 2, 3 నెలల్లో ఓపెన్ అయిపోతుందిలే అని అన్నాడు. ఓకేలే అయిపోతుంది సరేలే కానీ ఎన్నో సంవత్సరాలు పోయింది. 2, 3 నెలలే ముందులే అని చెప్పి నేను లైట్ తీసుకొని సరే చేయండి అన్నా. ఆ చేయడం అనేది ఆల్‌మోస్ట్ అది ఇంకొక 2 ఇయర్స్ దాకా డ్రాగ్ అయిందన్నమాట. సో, ఒక దానికి కూడా వాళ్ళు కేస్ డాక్యుమెంటేషన్ రీఓపెన్ చేయడానికి గూడా. సో, ఒక డాక్యుమెంటేషన్ మిస్టేక్ వల్ల మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ మీరు వెయిట్ యాహ్! చేయాల్సొచ్చింది. యాహ్! సో, రీసెంట్‌గా జస్ట్ ఒక 25 డేస్ బ్యాకు వాళ్ళు కేసు మళ్ళీ గూడా రీఓపెన్ చేయడానికి జడ్జి అలౌ చేసిందన్నమాట కేసు. దానికి సంబంధించి ఫస్ట్ హియరింగు నాకు డిసెంబర్ 2న జరగబోతుంది. ఇంక అక్కడి నుంచి మోస్ట్ 3 ఆర్ 4 మంత్స్‌లో ఆహ్, నా ఎవిడెన్స్ కానీ, మిగతాయి గాని కోర్ట్ గాని నమ్మినట్లయితే విడాకులిస్తారు. హోప్‌ఫుల్లీ అవుతదనే కాన్సెప్ట్. అది. అక్కడి దాకా వచ్చిందన్నమాట నా పరిస్థితి. ష్యూర్ అండి. వి హోప్ ద సేమ్. వి ఆల్సో హోప్ దట్ యూ వుడ్ గెట్ ఇట్ సూన్. హ్మ్. యాహ్! థాంక్ యూ. యాహ్! ఐయామ్ వెరీ సారీ టు హియర్ దట్. అసలు ఇదెక్కడ స్టార్ట్ అయింది? అసలు ఒక అమ్మాయికి హెల్ప్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో అక్కడ మొదలైంది ఇలాగా. అన్నోయింగ్‌లీ యూ గాట్ పుల్డ్ ఇంటూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇనీషియల్లీ. మీ యెస్. ఫ్రెండ్‌కి కాల్ చేసినప్పుడు ఈ అమ్మాయి అక్కడ ఏం జరుగుతుందో అలా రోజు మీకు చెప్పడం ఎట్సెట్రా. ఇలా మీకు తెలియకుండానే మీరు లోపలికి ఎంటర్ అయ్యారు. అన్నీ తొందరగా అయిపోయాయి. పెళ్లయిపోయింది. ఆ తర్వాత ఈ టార్చర్ స్టార్ట్ అయింది. బయటకొచ్చేసారు. ఇస్కాన్‌లో 1 ఇయర్ స్పెండ్ చేశారు. పెళ్లి దగ్గర నుంచి డైరెక్ట్‌గా. ఇస్కాన్ నుంచి మళ్ళీ జైలుకెళ్లారు. జైలు నుంచి మళ్ళీ ఇప్పుడు కోర్ట్. మళ్ళీ ఒక డాక్యుమెంటేషన్ మిస్టేక్ వల్ల మళ్ళీ ఇప్పుడు కోర్ట్ చుట్టూ తిరగాల్సొస్తుంది. ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ అండి. బట్ అలా వచ్చి నాకిలా జరిగింది అని చెప్పడానికి వాటెవర్ యూ జస్ట్ సెడ్ అది ఎంతో మంచితనం ఉండాలి, గట్స్ ఉండాలి. ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ యూ టు కమ్ ఆన్ టు ద షో అండ్ షేర్ యువర్ స్టోరీ విత్ ఆల్ ఆఫ్ అస్. విచ్ హ్మ్. బ్రింగ్స్ టు మై యెస్. నెక్స్ట్ క్వెషన్. ఫెల్లో యెస్. సింగిల్స్‌కి మీరిచ్చే అడ్వైస్. మీరందుకే మీ స్టోరీ జెప్పి, ఇలా నాకయింది ఇంకొకరికి జరగకూడదు అని ఒక అడ్వైస్ ఇద్దామని చెప్పి ఈ పాడ్‌కాస్ట్‌లోకొద్దామని అనుకున్నారు అని మీరు క్లియర్‌గా రాశారు. సో, ద క్వెషన్ ఈస్ అవును. సింగిల్స్‌కి మీరిచ్చే అడ్వైస్ ఏంటండి? యాక్చువల్లీ ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే దగ్గర చాలా ప్రెషర్ ఉంటది. ఎందుకంటే సొసైటీ నుంచి అందరూ కూడా పెళ్ళెప్పుడు, పెళ్ళెప్పుడు అని అంటూ ఉంటారు. మనకు కావాల్సింది పెళ్ళెప్పుడు అనే దానికంటే కూడా పెళ్లి ఎవరిని చేసుకుంటున్నాము అనే దగ్గర చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలని అనిపించింది నాకు. ఆ వ్యక్తి ఎవరు అనే దగ్గర ఏ వ్యక్తి అయినా సరే నేను చాలా మంచివాడిననో లేదా నేను చాలా మంచిదాన్ననో అని చెప్తూ ఉంటారు. చెప్పే మాటలు వేరు. మనకి ఆ ప్రవర్తన
మనకి తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టే లోపల మొహమాటం కొద్దో, లేదంటే సోషల్ ప్రెషర్ ఉందనో, ఎట్టి పరిస్థితుల్లో గూడా మన లైఫ్‌ని మనం ఎట్టి పరిస్థితుల్లో సాక్రిఫైస్ చేసుకోకుండా, కాకపోయినా పర్వాలేదు గానీ, పొరపాటున గూడా ఛాన్స్ తీసుకోకూడదని గట్టిగా అనిపించింది. ఈ కాన్సెప్ట్‌లో ఎవరిని పెళ్లి చేసుకోవాలనే దగ్గర నాకు నేను బాగా అర్థమైంది ఏంటిదంటే, యాటిట్యూడ్ సిమిలారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలనిపించిందండి. అంటే యాక్చువల్లీ యాటిట్యూడ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్‌గా సేమ్ ఎవ్వరికీ ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు కూడా కాదు. ఉండదు ఎవరికీ కూడా. కనీసం యాటిట్యూడ్ సిమిలారిటీ అయినా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఇంట్రావర్ట్ అయ్యారనుకోండి. అవతలోళ్ళు గూడా ఎక్స్‌ట్రావర్ట్ కాకపోయినా పర్వాలేదు. కానీ లైఫ్‌కి సంబంధించినటువంటి విషయాల్లో ఆ యాటిట్యూడ్ ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుల దగ్గర యా యా ఎటువంటి యాటిట్యూడ్ తీసుకుంటున్నారు వాళ్ళు? హెల్త్ దగ్గర ఎటువంటి యాటిట్యూడ్ ఉంది? పెద్దవాళ్ళని గౌరవించే దగ్గర ఎటువంటి యాటిట్యూడ్ ఉంది? ఇటువంటి యాటిట్యూడ్ సిమిలారిటీ గాని మ్యాచ్ అయితేనే ఆ వ్యక్తితోటి ముందుకెళ్ళాలి తప్పితే, నేను భయంకరమైనటువంటి మిస్టేక్ ఎక్కడ చేశానంటే మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని చేసుకుంటే చాలా లైఫ్ బావుంటుంది అని అన్నారు. అది బ్లైండ్‌లీ రాంగ్ అండి అది. మనకు నచ్చే అంశాలు అవతల వాళ్ళ దగ్గర ఏమి లేకపోతే, వాళ్ళ దగ్గర మనం ఎలా ఉంటాము? మనకి నచ్చని వస్తువుని మనం క్యారీ చేయలేం కదా! అలాంటిది ఈ సినిమా డైలాగులనేది చాలా రాంగ్ అని సో, నాకు తెలిసినంతలో ఈ విధంగా యాటిట్యూడ్ సిమిలారిటీ ప్రకారం వెళ్తే మంచిదని నేను చెప్పగలనని మీ ముందుకొచ్చానండి. చాలా బాగా చెప్పారండి. ఇంకా మీరు చెప్పిన అడ్వైస్‌తో ఈ పాడ్‌కాస్ట్‌ని ఎండ్ చేసేద్దాం. I want to carry that beauty came out of your words, and I want that to be the final takeaway for all our listeners. So I'm gonna say this. మీ మాటలో ఒక పద్ధతి గాని, మీ మంచితనం కొంచెం అర్థమవుతుందండి మీ మాటల్లో. ఓకే. ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ దట్ థిస్ హ్యాపెండ్ టు యూ. బట్ తొందరలో ఆ కేస్ అంతా క్లియర్ అయిపోయి, మళ్ళీ ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండాలి. ఓకే. ఇంకో పర్సన్ వస్తారా లేదా అన్న ఆలోచన అయితే నాకు ప్రస్తుతానికి లేదు. బట్ అది గూడా రావాలని కోరుకుంటున్నాం. కోరుకొని మీరు హ్యాపీగా ఉండి, యూ షుడ్ గెట్ ద లైఫ్ యూ డిజర్వ్. అంతే అండి. దట్స్ ఆల్ ఐ విష్ ఫర్. థాంక్ యూ అండి. నా లైఫ్‌లో మీకు ఏమి మంచి జరిగినా ఫస్టు మీకు గూడా అప్‌డేట్ ఖచ్చితంగా ఇస్తాను. చూద్దాం తప్పకుండా నెక్స్ట్ అండి. లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. తప్పకుండా అండి. వి ఆర్ రికార్డింగ్ దిస్ ఆన్ నవంబర్ 27th. It's actually Thanksgiving Day. So yeah, myself and all our listeners are very thankful for you for coming on to the show and share your story and giving advice to all of us. Thank you so much, Andy. థాంక్ యూ.